అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రీసెంట్గా మీది ఒక వీడియో వైరల్ అయింది కదా, ఇంగ్లీష్ మళ్ళీ ₹10 మేకప్ వేసుకొని వచ్చి ఇంగ్లీష్ ట్రాఫిక్ జామ్ అయింది. నెంబర్ 1 ఆ రోజే అయిందా, రెగ్యులర్గా అవుతుందా? అక్కడ ఇప్పుడు ఏమైనా కెమెరాలు ఉన్నాయా? ఎవరైనా రిపోర్టర్ ఉన్నారా? ఎవరో ఉండే ఉంటారు. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. అయినా జామ్ అయింది. ఎందుకు? మేకప్ వేసుకొని అదే ప్లాస్టిక్ స్మైల్ తోటి అదే క్వశ్చన్ వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కూరలు ఎలా ఉన్నాయండి, దానికి మేకప్ వేసుకొని రావాల్సిన అవసరం ఉంది. ₹10 మేకప్ వేసుకొని వచ్చి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ పర్సన్ గురించి నేను చెప్పడం కంటే చూపించడం బెటర్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆయన వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ ఇంకా తను మాట్లాడే విధానం కూడా అందరికీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. తను ఉండే ప్లేస్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఎట్లా ఉందో. సో మీకు అన్నీ కూడా ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తాను. లెట్స్ గో. ఇక్కడే ఉంటారు మీరు? ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? అప్రాక్సిమేట్లీ ఒక 5-6 మంత్స్. ఈ స్పాట్లో ఒక 3 మంత్స్ ప్లస్ అనుకుంటాను. సో ఏంటి ఇదేదో క్యాంప్ ఫైర్ లా అనిపిస్తుంది? క్యాంప్ ఫైర్ అంటే నేను కుక్ చేసుకుంటారా? అప్పుడప్పుడు కుకింగ్ కూడా చేస్తారా? నాకు కావాల్సిందే, నాకు జరిగేది, నాకు వర్కౌట్ అయ్యేది. మొత్తం అన్ని బాటిల్స్ అన్నీ ఉన్నట్టున్నాయి, మొత్తం మందు బాటిల్స్, ఎంటీ బాటిల్స్, అన్ని ఎంటీ బాటిల్స్. డ్రింకింగ్ బాగా చేస్తా అంటున్నారు. దొరికినప్పుడు, నాకు తాగాలనిపించినప్పుడు. ఎంత బాటిల్? ఎంత బ్లాక్ డాగ్? దీనిలో 2 ఉంటాయి. ఇది గోల్డ్ రిజర్వ్ 730, నార్మల్ది 530, 520 ఎంత ఉంటుంది. ఓకే. మీ డ్రెస్సెస్ అన్నీ మొత్తం ఇక్కడేనా? షూ చాలా బాగుంది. యా, నైకీ లిబ్రాన్. ఎంత కాస్ట్? ఎంత? 48,280 రూపీస్ ఓన్లీ. ఎప్పుడు విత్ డిస్కౌంట్ సమ్ 25,000 కదా వస్తున్నాయి నాకు. ఎప్పుడు తీసుకున్నారు? 5-6 మంత్స్. ఓకే. 48,000 షూ యూస్ చేస్తున్నారు మీరు? ఏ తప్ప? అంటే నేనే కట్టా బిల్లు. గూగుల్ పేలో నా ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న బట్టలు మొత్తం నాయి, నా సొంత బట్టలు. ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళిపోయిన బట్టల సంగతి నాకు తెలీదు. అవన్నీ నావే. సో 48,000 షూ యూస్ చేస్తున్నారంటే మీ ఇన్కమ్ సోర్స్ గట్టిగానే ఉంది. ఎంతో కొంత సేవింగ్స్, ఎంతో కొంత మధ్య మధ్యలో వర్క్లు, ఫోటోషూట్లు, ఏదో నాకు వర్కౌట్ అయ్యి నేను ఏదో చేసుకున్నా కదా. నాకు కావాల్సినవి, నాకు నచ్చినవి నేను కొనుక్కున్నా కదా. నీకేంటి ఇబ్బంది దాంట్లో? ఇంకేమన్నా మీ దగ్గర కాస్ట్లీ ఐటమ్స్ ఇంకేమైనా ఉన్నాయా? బ్రెయిన్ కాకుండా యూస్ చేసే రెగ్యులర్ భగవద్గీత. భగవద్గీత ఎక్కడ ఉంది? అవన్నీ మీకు అనవసరం కదా. బాటిల్స్, ఆ బాటిల్ రేట్ ఎంత? బయట అవే కనిపిస్తున్నాయి, మరి మీరు లోపల దాచుకుని మాకు తెలియదు కదా. భగవద్గీత మొత్తం చదివేశారా, చదువుతున్నారా? కొన్ని 100 సార్లు చదువుంటాయి వాడికి. మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు రివిజిట్ చేయడానికి చదువుతూ ఉంటాను శ్లోకాస్. ఒకసారి చూపిస్తారా భగవద్గీత? అక్కడే ఉంది. మొత్తం చదివేశారా? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు తీసుకున్నారు? స్టార్ట్ చేశారు చదవడం? ఓకే. ఈ పర్టికులర్ వర్షన్ నా చేతికి వచ్చి ఒక 1-2 మంత్స్ అయినట్టుంది. ఒకరోజు రోడ్ పైన వాకింగ్కి వెళ్తుంటే, రోడ్ పైన ఈ సోకాల్డ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన కొంతమంది, మీరు కూడా చూసే ఉంటారు, రోడ్ల పైన నామాలు పెట్టుకొని రకరకాల డ్రెస్సులు వేసుకొని ఫ్రీగా పంచి పెడతా ఉంటారు. నాకు ఫ్రీగా ఇచ్చారు, నేను డబ్బులు పెట్టాను కొనలా. నాలెడ్జ్ నాకు సంబంధించి ఫ్రీ, నాకు ఫ్రీగా వచ్చింది. కానీ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని నేను ఫ్రీగా చదువుకొని, నేను ఫ్రీగా అప్లై చేసి ఫ్రీగా వాడుతున్నాను. ఇంకేమేమి బుక్స్ చదువుకుంటారు? సుశ్రుత సంహిత, చరక సంహిత, నాట్యశాస్త్ర, చాణక్యనీతి, ఎంతో కొంత పర్సంటేజ్ వేదిక్ ట్రాన్స్లేషన్స్, ఒరిజినల్ వర్షన్స్ కూడా ఎంతో కొంత నాకు కావాల్సినంత వరకు, నాకు అర్థమయ్యేంత వరకు, నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు. వేదిక్ లిటరేచర్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఈ నావెల్స్ ఇవన్నీ ఎన్నోసార్లు చదివాను, కానీ నాకు అప్పుడు ఐన్ ర్యాండ్, అట్లాస్ ష్రగ్డ్, అవన్నీ పిచ్చలైట్ నావెల్స్, సో కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, ఇలాంటివన్నీ టైంపాస్ రీడ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి నా ఇంట్రెస్ట్ స్పిరిచువల్ రీడింగ్, వేదిక్ లిటరేచర్ పైన నడుస్తుంది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మీ లైఫ్ గురించి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాటిల్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సిగరెట్లు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, గాంజా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బెగ్గర్ గెటప్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చెత్త చెదారం కదా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు ఇంట్రెస్ట్? సో ఒకసారి మీ లైఫ్ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే మీరు ఇవన్నీ చెప్తుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే, ఒకసారి మనం
పూర్తిగా డీటెయిల్డ్గా అసలు మీ లైఫ్లో ఏం జరిగింది ఏంటి అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా మీకు? లైఫ్ అనేది చాలా పెద్ద చాలా పెద్ద డ్యూరేషన్ లెంత్ చాలా పెద్దది బ్రో. దాంట్లో ఎక్స్పీరియన్స్లు చాలా చిన్నవి. ఏదో మీకు చిన్న క్వశ్చన్స్ మీరు అడగండి, నాకు తెలిసిన ఆన్సర్స్, నాకు తోచిన ఆన్సర్స్ నేను ఇస్తా. స్ట్రైట్ క్వశ్చన్స్కి స్ట్రైట్ ఆన్సర్స్ ఉంటాయి, వంకర క్వశ్చన్స్కి టెంగర్ ఆన్సర్సే ఉంటాయి. ప్రేమ్ పి సతీష్, హలో. హలో, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా ప్రస్తుతానికి. ఓకే. సిగరెట్ ఎప్పుడు చేతిలో ఉండాలా? మాది ఒక కంటిన్యూటీ, దానికి ఒక లాజిక్ ఉంది, దానికి ఒక రీజన్ ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది. ఏంటి, చైన్ స్మోకరా మీరు? లేదు, ట్రైన్ స్మోకర్. ట్రైన్ స్మోకరా? ట్రైన్ వెళ్తుంటే చుక్ చుక్ అని పైనుంచి పొగ వస్తుంది కదా, ఆ టైప్లో మనం వెళ్ళకముందే మన పొగ దగ్గర నుంచి ఒక చిన్న కనెక్షన్ ఉంది నాకు సిగరెట్కి, ఈ బ్రాండ్కి. బాబ్ మార్లీ ఎలాగ ఉన్నారు ఒకవైపు నుంచి వస్తుంటే? బాబ్ మార్లీ కూడా మనిషే, ఆయనకు కూడా పొడుగు జుట్టు ఉంటుంది, ఆయన వేరే దేశంలో పుట్టాడు. మేబీ కలర్ కాంప్లెక్షన్ కొంచెం కొంచెం సింక్ అయినట్టున్నాయి, కొన్ని కామనాలిటీస్ కూడా ఉన్నాయి మేబీ. ఓకే. మిమ్మల్ని చూసి చాలామంది బెగ్గర్, మతిస్థిమితం లేదు, పిచ్చోడు ఇట్లా అనుకుంటూ ఉన్నారు కదా, ఏం చెప్తారు? అది అనుకునే వాళ్ళని మీరు అడగాలి. ఇట్ డజంట్ మేక్ మీ ఎనీ డిఫరెన్స్, బికాజ్ మీరు చెప్పిన అట్రిబ్యూట్స్ ఏది నేను ఎవరిని ఏం అడుక్కున్నాను మీరు ప్రూవ్ చేస్తే నేను దగ్గర అని తెలుస్తుంది. నేను మతిస్థిమితం లేకుండా ఏం యాక్టివిటీస్ చేశాను, దానివల్ల ఏమి న్యూసెన్స్ క్రియేట్ అయింది, ఏమి నాన్ సెన్స్ క్రియేట్ అయింది, ఏమి ఎంత పెద్ద వైపరీత్యాలు జరిగినాయో దాన్ని మీరు ప్రూవ్ చేసి మాట్లాడితే బెటర్. డేటా లేకుండా ఏది పడితే అది ఎలిగేషన్స్ చేసి మాట్లాడిన వాళ్ళు ఎలిగేషన్స్ చేసిన వాళ్ళని అడగాలి. ఓకే. బేసిక్గా అంటే ఈరోజు నేను మీ దగ్గరికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తుంటాను చాలామందిని, ఇప్పుడు రోడ్ల మీద ఉంటారు చాలామంది, సో వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు బిహైండ్ స్టోరీస్ ఉంటాయి, వాళ్ళు అవ్వడానికి చాలా స్టోరీ ఉంటుంది. అంత ఈజీగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి తిరగరు అట్లాగా ఫ్యామిలీస్ని వదిలేసి. సో అలా మీకు కూడా ఉండే ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఇంకా మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, చాలా పాష్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంత ఎక్సైటింగ్గా ఉంది అని చెప్పి ఎవరికి అనిపిస్తుందో, దాన్ని తెలుసుకోవాలని ఎంత క్యూరియాసిటీ ఉంటుందో నాకైతే తెలీదు. వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై మై జర్నీ, ఐ ఎంజాయ్డ్ ఇట్. నాకు రిగ్రెట్స్ లేవు. ఇది చేసుంటే బాగుండేదేమో, అలా చేసుంటే బాగుండేదేమో, ఇలా చేసుంటే బాగుండేదేమో. ఐ హ్యావ్ జీరో యాక్సెస్ అండ్ కంట్రోల్. దాన్ని వెళ్ళి ఇప్పుడు టైం మెషిన్లో వెనక్కి వెళ్ళి మార్చేసే కెపాసిటీ నాకు లేదు, ఉద్దేశం కూడా లేదు. సో పాస్ట్ ఈజ్ పాస్ట్. ఓకే. దాంట్లోనే పట్టుకొని ముందుకి వెనక్కి ఊగిలాడితే అక్కడే ఉంటామని చెప్పిన ఒపీనియన్. ఐ మూవ్డ్ ఆన్ టు డిఫరెంట్ జర్నీ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్టుగెదర్. మీ ఒరిజినల్ నేమ్ ప్రేమ్ పి సతీషేనా? అంటే నామకరణం చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే తల్లిదండ్రులు పెట్టిన పేరు సతీష్. పి అనేది ఇంటి పేరు, సతీష్. ప్రేమ్ పి సతీష్ అని నేను పెట్టుకున్న స్క్రీన్ నేమ్ ఆర్ నాకు నచ్చిన పేరు. ఆ ప్రేమ్కి నాకు ఒక చిన్న కనెక్షన్ ఉంది. ఏంటి ఇంటి పేరు ఏంటి? పి అంటే పర్వతరెడ్డి అని పెట్టుకున్నారు యాన్సిస్టర్స్. ఇప్పుడు నేను రెడ్డినా, రాజునా, నాయుడునా అన్నది మళ్ళీ ఒక డిస్కషన్ టాపిక్ అవుతుంది. ఓకే. ఏ ఊరు మీది? నాకంటూ ఒక ఊరు లేదు, నేను అంత రిచ్ కాదు. పుట్టి పెరిగింది ఏ ఊరు? పుట్టింది ఏదో ప్రకాశం డిస్ట్రిక్ట్లో కనిగిరి, పామూరు, అన్నాడు రిలీజ్ షోర్, ఆ రెండిట్లో ఏదో ఊరు. ఊహ తెలిసేసరికి నాకు కొంచెం ఊహ తెలిసి ఆ స్కూలింగ్ వగేరా టైంకి నేను గుంటూరులో ఉన్నాను. నా స్కూలింగ్, కాలేజ్, నా చైల్డ్హుడ్, ఒక పార్ట్ ఆఫ్ అడల్ట్హుడ్ అంతా గుంటూరులో జరిగింది. ఓకే. లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, తర్వాత సోలమన్ స్కూల్ అని పేరు పెట్టినట్టున్నారు 10th క్లాస్లో, అప్పుడే ఫస్ట్ టైం పెట్టారు. దాని తర్వాత రకరకాల కాలేజీల్లో ఇంటర్మీడియట్, 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ కాలేజ్ నేను 7 కాలేజీలో చదివాను. అంటే 7 కాలేజీల్లో రకరకాల డ్రామాలు ఆడాను. 2 years ఇంటర్మీడియట్ని 7 కాలేజ్ చేంజ్ అయ్యారు. ఓకే. నా రీజన్స్ నాకు ఉన్నాయి. ఏ గ్రూప్ తీసుకున్నారు ఇంటర్మీడియట్? బైపీసీ. 10th క్లాస్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు గుర్తుందా? అప్రాక్సిమేట్లీ సమ్ 60 అప్రాక్సిమేట్లీ. ఓకే. కరెక్ట్ గుర్తులేదు. ఓకే. పేరెంట్స్ ఏం చేస్తుండేవారు? వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. ఏం పని చేస్తుండేవారు? ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ డాడీ. నాన్నగారు ఓకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అనే డిపార్ట్మెంట్లో డ్రైవర్. ఓకే. జాబ్కి సంబంధించి. ఓకే.
మదర్ హోమ్ మేకర్, హౌస్ వైఫ్, ఇంట్లో పనులు చూడటం అంత సింపుల్గా కాదు. హౌస్ వైఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. బ్రదర్స్ సిస్టర్స్ ఎందుకు ఆ డీటెయిలింగ్ అంతా? ఉన్నారా? ఒక ఎల్డర్ బ్రదర్, ఒక యంగర్ సిస్టర్. ఇప్పుడు డీటెయిల్స్ ఎందుకు? వాళ్ళ లైఫ్లో వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు. ఐ హ్యావ్ జీరో కనెక్షన్ అండ్ జీరో ఇంట్రెస్ట్ ఇన్ దేర్ లైఫ్స్. అది వాళ్ళ లైఫ్, నా లైఫ్. ఇంటర్మీడియట్ వరకు ఇంటి దగ్గరే ఉన్నారు మీరు? ఇంటర్మీడియట్ డిగ్రీ చదవాల్సి వచ్చింది ఒక వారం రోజులు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఏసీ కాలేజ్. ఓకే. బీజెడ్సి, బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ. వారం రోజులకి మనకు వర్కౌట్ అవ్వట్లేదు అని అర్థమయ్యి మెల్లిగా హైదరాబాద్కి ప్రయాణం స్టార్ట్ అయింది. అప్రాక్సిమేట్లీ 17-18 years ఉంటుంది అనుకుంటారు. మీకు 17-18 అంటే ఏ ఇయర్లో? గుర్తులేదు. అన్నీ గుర్తుంచుకోవడానికి ఇప్పుడైనా నాకు ఏమైనా ఎగ్జామ్ పెడతారా, టెస్ట్ పెడతారా? ఎందుకు వచ్చారు ఇంటి దగ్గర నుంచి? అంటే చెప్పొచ్చారా? ఎలా వచ్చారు? అంటే చెప్పొచ్చానా, చెప్పండి వచ్చానా, ఇంట్లో డబ్బులు తీసుకొని వచ్చానా, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇవి ఏదో అయిపోయింది, జరిగిపోయింది. అంటే చెప్పొస్తే ఒకలా ఉంటుంది, మళ్ళీ వెళ్ళడం, మాట్లాడుకోవడం. క్లియర్గా చెప్పాను, నన్ను వదిలేయండి, నేను ఇక్కడ సఫకేట్ అవుతున్నాను, నేను ఉండాల్సిన ప్రపంచం ఇది కాదు, నేను వేరే ప్రపంచంకి వెళ్ళి నేను చేసుకుంటాను. అంటే ప్రపంచం అంటే వేరే ప్రపంచం కాదు, వాట్ ఎవర్. గుంటూరులో సినిమాలు చేయరు, గుంటూరులో షూటింగ్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయేమో, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ లో పని చేయాలి అంటే గుంటూరులో ఉంటే మాత్రం వర్కౌట్ అవుతున్న సంగతి అర్థమైంది. సినిమా పైన ప్రేమ, ప్యాషన్, సో కాల్డ్ పిచ్చి, వాట్ ఎవర్, దట్ పుల్ మీ టు హైదరాబాద్ నెంబర్ 1. ఓకే. సినిమాల మీద ప్యాషన్తో వచ్చారు హైదరాబాద్కి? రావాలి కాబట్టి వచ్చాను. హైదరాబాద్ అంటే అప్పుడు చెన్నైలో ఇండస్ట్రీ ఉంటే చెన్నై వెళ్ళే ఉండేమో, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే. ఏం చేశారు ఫస్ట్ హైదరాబాద్కి వచ్చి? హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ ట్రైన్ దిగా, తర్వాత వర్క్ పరంగా నా చేతికి చెప్పుకోదగ్గ వర్క్ చేతికి వచ్చే టైంకి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ సంవత్సరాల్లో ఏదో నేర్చుకుంటున్నాం, ఏదో ఫ్యూచర్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం, ఏంటేంటో భ్రమలో 4-5 ఏళ్ళు అలా గడిచిపోయినాయి. ఏం చేసాము అంటే గట్టిగా చెప్పడానికి ఏం లేవు. వచ్చి 4-5 ఏళ్ళు అట్లాగే జరిగిపోయింది. అంటే సబ్స్టాన్షియల్ ప్రొడక్టివ్ వర్క్ ఏం లేదు చెప్పుకోవడానికి, ఏదో జరిగిపోయింది. ఫ్రెండ్స్, పార్టీస్ ఉంటాయి కదా. హైదరాబాద్ నాకు చాలా నేర్పించింది. సిగరెట్ కూడా హైదరాబాద్ నేర్పించింది. అక్కడి నుంచి కొన్ని నేర్పించింది. అవి నేర్చుకుంటూ, అవి ఎంజాయ్ చేస్తూ, అదే లైఫ్ అనుకుంటూ, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. దానికి కూడా నాకు రిగ్రెట్ లేదు, అది కూడా పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ మేబీ అవి ఇప్పుడు కాబట్టి ఎప్పుడోసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, మనకు నచ్చినా నచ్చకపోయినా. మేబీ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు. మరి ఇంటితో, మీ రిలేటివ్స్తో, బ్రదర్స్తో, వాళ్ళతో ఎప్పుడు రిలేషన్ ఎప్పుడు కట్ అయింది? అని కాదు, మేబీ ఐఎమ్ నాట్ అ ఫ్యామిలీ పర్సన్ అనుకుంటా. మేబీ అంటే ఇంటి నుంచి ఫోన్లు రావడం కానీ, అసలు గట్టిగా మాడితే ఫోన్ లేదు. ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు ఆ ఫోన్ ఉన్నా కూడా ఇన్కమింగ్ కాల్స్ పెద్దగా రావు, అవుట్ గోయింగ్ కాల్స్. మీకు అసలు ఇంటికి వెళ్ళాలని థాట్ ఎందుకు రాలేదు ఇంకా అప్పటి నుంచి? నా కంఫర్ట్ జోన్ అది కాదు. నాకు బేసికలీ కంఫర్ట్ జోన్లో ఇరుక్కొని అదే గిరిలో, ఇదే ప్రపంచంలో 9 to 5 జాబ్ చేసే మైండ్ సెట్ మనది కాదు. ఇట్ డజంట్ మీన్ టు సే దట్ ఐ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దట్ జాబ్. అది చేసేవాళ్ళు చేస్తారు, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. అది కూడా చేశా, 9 to 5 జాబ్స్ చేశా, నైట్ షిఫ్ట్లు చేశా, రకరకాల జాబ్స్ చేశా. బట్ జాబ్స్ ఆర్ జాబ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. మీ ఫ్యామిలీ వెతకడం స్టార్ట్ చేయలేదా మీరు? కొన్ని సంవత్సరాలు కనిపించట్లేదు అంటే ఇనిషియల్ స్టేజెస్లో అవన్నీ జరిగిపోయినాయి. కానీ గత 20-22 సంవత్సరాలుగా ఐ థింక్ ఐఎమ్ సెల్ఫ్ సస్టైన్డ్ ఇండిపెండెంట్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో వాళ్ళ గురించి ఏం డీటెయిల్స్ తెలీదా? అమ్మ నాన్న ఉన్నారా, ఏం చేస్తున్నారు? అవుట్ ఆఫ్ మై మైండ్, అవుట్ ఆఫ్ మై సైట్, అవుట్ ఆఫ్ మై మైండ్. ఎన్ని ఇయర్స్కి అంటే మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి ఇంకా ఫ్యామిలీ మీ మైండ్లో నుంచి వెళ్ళిపోయింది? అలాగేం లేదు, నేను వదిలేసుకొని వెళ్ళింది అట్లా ఏం లేదు. అప్పుడు వేరే సర్కమ్స్టాన్సెస్, అప్పుడు వేరే సిచ్యువేషన్స్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు అనిపించింది అన్నీ అంత ప్రయారిటీ కాదేమో, మేబీ నా ఇంట్రెస్ట్ అది కాదేమో, మనం అక్కడ ఉండి టైం వేస్ట్ చేస్తున్నామో, వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నామో, వాళ్ళ కంఫర్ట్ జోన్లో నేను రాంగ్ చాయిస్ ఏమో, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో. ఇప్పుడు కొంతమందికి కొన్ని కంఫర్ట్స్, చిన్న కంఫర్ట్ జోన్ ఉంటుంది, అది చిన్న విషయాలు అవ్వచ్చు, పెద్దవి కూడా ఉండొచ్చు. కానీ మేబీ అటెన్షన్ టు డీటెయిల్ ఇచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయమే, సిగరెట్ అనేది చాలా చిన్న విషయం నాకు తెలుసు. దాన్ని ఒక పెద్ద భూతంలాగా, సిగరెట్ అంటే నాకు తెలిసిన సోకాల్డ్ మా నాన్నగారు సిగరెట్ కాల్చేవాళ్ళు కాదు, పట్టుకునే వాళ్ళు కూడా కాదు. సో అట్లాంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి ఇంట్లో సిగరెట్ అంటే కొంచెం పెద్ద విషయంగా అనిపిస్తుంది వాళ్ళకి పెద్ద విషయం, అది నాకు కాదు.
ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే నాకు నచ్చే పనులు వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి ఇంట్లో నుంచి రావడం అనేది అది పాయింటే కాదు. అసలు అక్కడ నుండి నేను ఏం చేస్తాను ఇంట్లో కూర్చొని అదే ఊర్లో, అంటే అదే ఊర్లో ఉండే వాళ్ళందరూ వేస్ట్ అని నేను చెప్పలేను. నా 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 జోన్ అది కాదు, నా జర్నీ అది కాదు, బేసికలీ నేను ఉండాల్సిన చోటు అది కాదు. సో నేను ఏదైతే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నానో అక్కడ వర్కౌట్ అవ్వదు, అది ఎక్కడ వర్కౌట్ అవుతుందో అక్కడికి వచ్చాను, ఆ పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ చిన్న చిన్న విషయాలు, హ్యాబిటాట్స్, బాడీ లాంగ్వేజ్, బిహేవియర్, ఇట్లాంటివన్నీ పట్టుకొని ఎలాడితే ముందుకే వెళ్తాం. ఊర్లో పొలాలు, స్థలాలు, అంత లేదు, ఆస్తులు ఏమైనా ఉన్నాయా? జస్ట్ అబౌవ్ మిడిల్ క్లాస్ కేటగిరీలో వస్తామేమో, మేబీ మిడిల్ క్లాస్ కేటగిరీలో వస్తామేమో. బట్ దెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. మీ అమ్మగారు, నాన్నగారు ఎప్పుడు గుర్తురారు మీకు? ఇప్పటికి గుర్తు తెచ్చుకోరా? కష్టపడి పెంచారు, మనం ఇలా అయిపోయాం, వాళ్ళకి ఏం చేయలేదు, ఇటువంటిది ఏమైనా ఉంటుందా? ఎవరు అడిగారు కష్టపడి పెంచమని? ఎవరు అడిగారు కష్టపడి కనమని? ఎవరు అడిగారు? వాళ్ళకి ఇష్టమైనవన్నీ అది యాక్చువల్గా గట్టిగా చెప్పాలంటే నాకు కదా ఇబ్బంది. నాకు నచ్చినవి వాళ్ళకి నచ్చలేదు. సో గుడ్ బ్యాడ్ అగ్లీ జస్టిఫికేషన్, జడ్జిమెంట్ పక్కన పెడితే నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా, నాకంటూ ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. అది ఏదైనా నన్ను ఎక్స్పీరియన్స్ చేయకుండా సేఫ్ గార్డింగ్, ఓవర్ పొజిటివ్నెస్, ప్రొటెక్టివ్నెస్, సో కాల్డ్ మేము చదువుకోలేదు వీళ్ళు చదువుకోవాలి, మేము ఉద్యోగం చేయలేదు ఉద్యోగం చేయాలి, నా మైండ్ సెట్ అది కాదు. ఓకే, మీరు వచ్చారు, ఒక 4 years స్ట్రగుల్ అయ్యానన్నారు, ఏదో చేయాలనుకుంటున్నారు అనేది రాంగ్ వర్డ్. ఇన్వెస్ట్ చేస్తున్నాను, సెల్ఫ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను అనే భ్రమలో వేస్ట్ చేశానేమో మేబీ. ఐ థింక్ దానికి కూడా రిగ్రెట్ లేదు. ఇన్వెస్ట్ చేసిన సినిమా ఇండస్ట్రీలోనేనా? సినిమా ఇండస్ట్రీ అంటే ట్రయల్స్ అన్ని అప్పుడు ట్రయల్స్ అలాగే ఉండేది, ఇంటెన్షన్స్ అలాగే ఉండేది. ఇండస్ట్రీకి సినిమాలో ఏదో పని చేయడానికి, చిన్నగా బతికడానికి రాలని ఇండస్ట్రీకి సినిమా నేర్పించేద్దాం, ఇలా సినిమాలు చేయడం చేత కావట్లేదు, ఆడియన్స్కి సినిమాలు చూడటం చేత కావట్లేదు, నేర్పించేద్దాం ఉంటుంది కదా 17 ఏళ్ల వయసులో. అంటే ఎవరిని చూసారు అప్పుడు? ఏ హీరోని, ఏ డైరెక్టర్ని, ఎవరిని చూసి మీరు అట్లా అనుకున్నారు? అంటే ఒకళ్ళని చూసేది కాదు, అంటే ఫుల్ ఫామ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మీరు ఆ స్టేజ్ లో అనుకున్నప్పుడు బాగా ఎక్కువ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయింది. నాకున్న యాక్సెస్కి, నాకు దొరికిన రిసోర్సెస్కి నేను చూసిన సినిమాలు నాకు గుర్తున్నాయి, కొన్ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ చూశాను అనుకుంటున్నా. ఏంటి ఆయన మొదటి సినిమా ఏంటి? ఇప్పుడు క్వశ్చనేరు, క్విజ్, ట్రివియా పెడితే చిరంజీవి గారు ఎవరో నాకు తెలియదు సార్, నా ఆన్సర్ అనుకుంటుంది. నాకు గుర్తున్నవి, నాకు అవసరమైనవి, నా వరకు అంతవరకే మాట్లాడదాం. ట్రివియాలు క్వశ్చన్లు పెడితే నా ఆన్సర్లు కొంచెం వంకర క్వశ్చన్కి టెంకర్ ఆన్సర్లే ఉంటాయి. స్ట్రైట్గా అడిగితే స్ట్రైట్గా చెప్తాను. అంటే బేసిక్ మీకు ఇష్టం ఉంది కాబట్టి సినిమా అంటే నాకు గుర్తున్న ఆయన మొదటి సినిమా ఏంటి, ఇవి కూడా మీకు అంత మెమరీ ఉంటుంది కదా. అన్నీ రాసుకొని ఇప్పుడు నేను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అయితే ప్రిపేర్ అవుతా. ఎగ్జామ్ కాదు కదా. ఓకే, నాకు నచ్చినవి, నాకు మేబీ నా జర్నీలో నాకు తెలిసినవి, నాకు గుర్తున్నవి, నాకు బాగా కనెక్ట్ అయినవి, వాటి అవే గుర్తుంచుకుంటాం. ప్రతిదీ గుర్తుంచుకోలేం కదా. నాకు తెలిసి థియేటర్లో నేను ఎన్ని సినిమాలు చూసానో నాకు తెలియదు, కానీ నాకు బాగా గుర్తుండి కొంచెం ఇన్స్పైర్ చేసిందో, లేదంటే సినిమా వైపు ఇంక్లినేషన్ రావడానికి కారణం నాకు తెలిసి స్వామి థియేటర్ గుంటూరులో కృష్ణనగర్లో ఉంటుంది. అక్కడ కూడా కృష్ణనగర్ ఉంది. ఇలాగైతే ఉండదు, అది వేరేలాగా ఉంటుంది. రాక్షసుడు అనే సినిమా అనుకుంటున్నా. ఐ లవ్ దట్ ఎక్స్పీరియన్స్. ఆ స్టాండర్డ్స్, ఈవెన్ సర్కాజం కానీ, హ్యూమర్ కానీ, అప్పటి వరకు సినిమాలు ఒకలాగా ఉండేవి. సడన్గా ఒక డిఫరెంట్ అనే వర్డ్ చాలా చాలా అబ్యూస్ చేస్తారు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అప్పటిదాకా సినిమాలో డాన్స్లు ఉండేవి కానీ ఇలా ఉండేవి కాదు, అప్పటిదాకా యాక్షన్ సీన్లు ఉండేవి కానీ ఇలా ఉండేవి కాదు. ఒక టెంపో సడన్గా రైజ్ అయింది చిరంజీవి గారు జర్నీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రైజ్ ఆఫ్ చిరంజీవి గారు. మెగాస్టార్ కాకముందు సో కాల్డ్ అప్పుడు సుప్రీం హీరో అనేవాళ్ళు, దాని ముందు ఏదో రకరకాల ట్యాగ్స్ ఉండేవి. అవన్నీ పక్కన పెడితే చిరంజీవి గారు బ్రాట్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వేరే భాషలు కూడా చేశారు కాబట్టి ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. ఓకే, రాక్షసుడు మూవీ మీకు బాగా కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, మీకు ఇండస్ట్రీ వైపు రావడానికి అది వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే ఆ సినిమా చూసేసి వచ్చి అని కాదు, దాని తర్వాత చాలా సినిమాలు చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ శివ, నా స్కూల్లో ఉన్నప్పుడు ఒక సినిమా చూసాను. అప్పటి వరకు సినిమాలన్నీ ఒకలాగా ఉండే, ఇదేంటిది తేడాగా ఉంది, ఆ సౌండ్ ఏంటి, వెరైటీ. ఆర్జీవి గారి శివనా? అప్పుడు రామ్ గోపాల్ వర్మ శివ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు సంగతి కాదు. ఏంటి ఇలా తీసారేంటి, ఇదేంటి ఇలాగుంది, ఏంటి కొంచెం తేడాగా ఉంది. అక్కడ కొంచెం
ఎందుకు ఇలా ఇలా రావాలంటే ఏం చేస్తుంటారు, ఇలా సినిమా తీయాలంటే మేకింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఇలా రావాలి అంటే ఏమైనా చేసి ఉండాలేమో, ఏమైనా తెలుసుకోవాలేమో. అక్కడ కొంచెం టెక్నిక్ అనేది ఇంపార్టెంట్, టెక్నాలజీ అనేది ఎంతో కొంత ఇంపార్టెంట్, దాన్ని ఎట్లా వాడుకోవటం అనేది, మేకింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది ఆ పర్స్పెక్టివ్లో నన్ను ఇన్స్పైర్ చేసిందంటే ప్రాబబ్లీ. ఓకే, రైట్. మీకు ఈ సినిమాలన్నీ కూడా మంచి ప్రభావితం చేసినాయి, కొత్త ఎక్స్పీరియన్సెస్ని, మీరు కూడా ఒక మంచి మూవీ మేకింగ్ అనేది చేయొచ్చు అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు 4 yearsకి అవ్వలేదు కదా, ఎక్కడ ఉండేవారు 4 years? ఇప్పుడు కుందన్ బాగ్ అని బేగంపేట అటువైపు ఉంటుంది, బేగంపేట దగ్గర కుందన్ బాగ్ అని ఉండేది. అక్కడ ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఐ థింక్ ఈస్ డూయింగ్ వెల్ ఫర్ హిమ్సెల్ఫ్. ఒక మంచి డాక్టర్, ఒక హాస్పిటల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనెస్థీషియా అని విన్నాను. అప్పటి నుంచి కలవలేదు కూడా. ఓకే, తనతో ఉండేవాడిని 4 years అక్కడే తనతో. 4 years కాదు, అప్రాక్సిమేట్లీ 1.5-2 years అదే ఫ్లాట్ లో ఉండేవాళ్ళం. కుందన్ బాగ్ బేగంపేట నెక్లెస్ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ అవ్వాల, వెనకాల ఉండేది. తర్వాత మెల్లిమెల్లిగా ఉండేది. జలవిహార్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో అప్పుడు అలా ఉండేది కాదు. కొండలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్స్. బోర్ కొట్టినప్పుడు ఇలా అక్కడ కూర్చొని, అప్పుడు సిగరెట్ తాగే అలవాటు కూడా ఉండేది కాదు. ఇలా అక్కడ కూర్చొని 3 BHK ఫ్లాట్ ఉండేది. అది పైన పెంట్ హౌస్, చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. అక్కడి నుంచి చూస్తే నాకు జలవిహార్ కనిపించింది. అప్పుడు ఆ రాక్స్, ఆ ట్రీస్, ఆ అంబియన్స్ వేరేలాగా ఉండేది. ఖాళీ దొరికిన పిల్లలు అక్కడే కూర్చొని ఏదో ఆలోచించుకోవటం, ఏదో రాసుకోవటం, టైం పాస్ చేయడం అలా ఉండేది అప్పుడు. ఆ ప్రాసెస్లో కొంతమంది మెడికోస్, కొంతమంది అంటే ఆబ్వియస్లీ వాడు మెడికో కాబట్టి గాంధీ మెడికల్ కాలేజ్ వాడు చదివాడు కాబట్టి ఆయనకి కలవటానికి అంటే చిన్న అండర్స్టాండింగ్ ఉండేది. పికప్ డ్రాప్ మనమే చేసేవాళ్ళం. బైక్ కొనుక్కున్నాం, కైనెటిక్ హోండా. ఓకే, సగం డబ్బులు వేసుకొని బైక్ కొనుక్కొని ఆయన పికప్ చేసి డ్రాప్ చేయాలి, నేను నా సినిమా ఇండస్ట్రీ హంటింగ్ మీదకి వెళ్ళాలి అని చెప్పేసి ఐడియా. జెన్యున్ గా బాగా ప్లాన్ చేసుకొని కరెక్ట్ గానే వెళ్తున్నాం అనుకున్నాం. 2-3 రోజులు కరెక్ట్ గా ఆఫీసుల చుట్టూ తిరగటం, బయట రావటం, లోపలికి ఎంట్రీ ఉండేది కాదు, ఎవరితో మాట్లాడాలి తెలిసేది కాదు. అలాంటి ప్రాసెస్లో కొంచెం ఇక్కడైతే టైం వేస్ట్ అవుతుంది. అక్కడేం చేస్తావు, రా కాలేజ్ కంటే వాడితో పాటు నేను కూడా కాలేజ్కి వెళ్ళి వాడి క్లాసుల్లో కూర్చొని, ఒక్కొక్కసారి సీనియర్ క్లాసుల్లో కూర్చొని రకరకాల ఎక్స్పీరియన్స్లు. మీకు అప్పుడు మరి ఇన్కమ్ ఎట్లాగా? ఇన్కమ్ అంటే అప్పుడు పని లేదు కదా, మనం జాబ్ చేయట్లేదు, ఉండేది కదా. ఆబ్వియస్లీ ఇంట్లో నుంచి ఎంతో కొంత తీసుకొని అట్లా ఇంట్లో నుంచి పంపించేవారా? ఇంట్లో ఫ్రెండ్స్. ఓకే, మరి 4 years తర్వాత అక్కడే ఉన్నా. అంటే అదే స్టేట్ ఆఫ్ మైండ్లో, అదే స్ట్రగ్లింగ్, అదే ఎంట్రీ ఎట్లా స్టార్ట్ ఎట్లా. 4 yearsలో కొన్ని పనులు కూడా చేశా. వాళ్ళ మీద వీళ్ళపైన డిపెండ్ అవుతుంది ఎందుకు, మనం పని చేసుకున్నాం కదా అని చెప్పి సోనీ వరల్డ్ అని ఒక డిజిటల్ ఎలక్ట్రానిక్ సెల్లింగ్ షాప్ ఉండేది. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. పంజగుట్ట పుల్లారెడ్డి స్వీట్స్ పక్కన ఉండేది, వరల్డ్ అని పక్కన. అది నా ఫస్ట్, హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా ఫస్ట్ జాబ్. ఓకే, అప్రాక్సిమేట్లీ 1700 ఎంత వచ్చేది. ఇన్సెంటివ్స్ అవి కలిపితే 2500 అలా వచ్చేది. ఓకే, ఏ ఇయర్లో? అదే ఇక్కడ వచ్చిన ఈ 4 ఏళ్ళ దాంట్లోనే మధ్యలో ఒక 6 నెలలు సంవత్సరాల బోర్ కొట్టి వాళ్ళ దగ్గర వెళ్ళి జరగడం అంటే అని చెప్పి మనమే స్టార్ట్ చేసాం. చిన్న జాబ్, అట్లా రకరకాల జాబ్స్ చేశాను. టైం వేస్ట్ అయ్యేది. మనం సినిమా అనుకుంటున్నాం, ఇక్కడేమో జాబ్లు, కంఫర్ట్ జోన్, శాలరీలు ఇవన్నీ అనుకుంటున్నాం. రూమ్ కూడా తీసుకున్నాను, వాడి దగ్గర ఉండటం కూడా నాకు ఇబ్బందిగా ఉండేది. నేను బయట ఒక రూమ్ తీసుకొని అలా అక్కడే స్టార్ట్ అయింది, ఒక చిన్న రూమ్లో అలా స్టార్ట్ అయింది. ఓకే, సినిమాకి నాకు డైరెక్ట్గా యాక్సెస్ దొరకడానికి కొంచెం టైం పట్టింది. అంటే అది నా తప్పే అయి ఉండొచ్చు, నేను మేబీ రైట్ ప్రాసెస్లో వెళ్ళలేదేమో, రైట్ పీపుల్ని కలవలేదేమో, రైట్ అప్రోచ్ నాగలేదేమో, తెలియదు కదా బేసికలీ. అప్పుడు ఎంతకాలం అట్లా టైం వేస్ట్ అయింది? 4-5 సంవత్సరాలు అలా జరిగిపోయింది. మధ్యలో అప్పుడప్పుడు 1.5 లొకేషన్కి వెళ్ళి చూసేసి, ఒకరోజు షూటింగ్ చూసేసి సినిమాలోకి వచ్చేసాం మనం కూడా సినిమా వాడిని అనుకొని ఆ భ్రమలో చాలా ఎక్స్పీరియన్స్లు అండి. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తే. ఓకే, తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏదైనా వర్క్ ఏమైనా స్టార్ట్ చేశారా? 4-5 years తర్వాత అయినా మీకు ఏదైనా ఛాన్స్ వచ్చిందా? ఏం చేశారు? అప్పుడులో ఒక పెద్ద కెమెరాను, బిజీగా ఉండే కెమెరామెన్ దగ్గరికి యాక్సెస్ దొరికి డైలీ వెళ్ళటం, ఆయన అడిగినవన్నీ తెచ్చి పెట్టడం, ఆయనకి సేవలు చేయటం, ఎప్పటికప్పుడు నా దగ్గరికి వచ్చి నా సేవింగ్స్ ఆయనకి ఖర్చు పెట్టడం, అట్లా ఇట్లా అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు ఆయన చేయట్లేదు అనుకుంటాను, రిటైర్డ్. ఆయన పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఓకే, మేబీ ఆయన అవసరాలు, అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు ఏమో అలా జరిగింది. ఓకే, ఆ కెమెరాతో ఒక ఫోటో ఉంది మీది అప్పుడు అక్కడ ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడేనా? ఇది ఇంటర్నెట్లో కెమెరా, అది రెడ్ కెమెరా. అప్పుడు అసలు డిజిటల్ లేదు. ఆ కెమెరా ఎప్పుడుది? 2013లో ఒక తెలుగు సినిమాకి సంబంధించిన ఒక వర్కింగ్ స్టైల్. ఓకే, ఇండస్ట్రీలో మీకు ఎవరు పరిచయం అవ్వలేదు అప్పుడు? మీరు 2013కి వచ్చారు, మళ్ళీ జంప్ కట్ అక్కడ. ఇప్పుడు ఎక్కడి నుంచి నాకు బేసికలీ అంటే నేను
నా చుట్టాల్లో వీళ్ళున్నారా వాళ్ళు ఉన్నారా సినిమా వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదామని ఆ టైప్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా స్టార్టింగ్ స్ట్రగుల్ అదే కదా, ఎవరితోనైనా పరిచయం మాట్లాడదాం, ఎవరైనా పరిచయం చేస్తే బాగుంటుంది కాదు. మన ఛాన్స్ మైండ్ సెట్ రావచ్చు. వేరప్పుడు. మన మైండ్ సెట్ సినిమా ఇండస్ట్రీలో సినిమా వాళ్ళకి సినిమా తీయటం రాదు, మనం తీసి చూపిద్దాం అన్న మైండ్ సెట్ లో వచ్చి ఎవరి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వడానికి మనం ఎందుకు ఒప్పుకుంటాం? మనం అప్పటి సోకాళ్ళు ఈగో అహం ఎందుకు ఒప్పుకుంటుంది? అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసి 4-5 సంవత్సరాలు పని చేసి ఆ ఫార్మాట్ ఒకటి ఉండేది అప్పుడు. మరి అహం ఈగోతోనే అప్పుడు ఇలా మిగిలిపోయారు అంటారా? నేను చెప్పేది అప్పటి సంగతి. మళ్ళీ వద్దాం, ఇప్పుడు వద్దాం. మధ్యలో చాలా జరిగింది కదా, చాలా సంవత్సరాలు. 44 ఏళ్ళు డింగ్ మన ఈ రోజు రాలా. మనం మాట్లాడేది 17 ఏళ్ళు 18 ఏళ్ళు టైం, అంటే దగ్గర దగ్గర 22 సంవత్సరాలు వెనకాల సంగతి. అప్పటి సంగతి మాట్లాడుతున్నాను. అప్పటి స్టేట్ ఆఫ్ మైండ్, అప్పుడు మెచ్యూరిటీ, అప్పుడు అంటే మనం ఇప్పుడే ఎలా ఉన్నామంటే అప్పుడు ఎలా ఉన్నాం. సో మేబీ నా ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నా మెచ్యూరిటీ లెవెల్స్, వాట్ ఎవర్ ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు. ఇండస్ట్రీ మనుషుల్ని అసలు బ్లేమ్ చేయదలుచుకోలేదు. పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్. నేను అవకాశం ఇస్తేనే కదా ఇంకొకరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎవరిపైన నాకు కంప్లైంట్స్ లేవు. ఇండస్ట్రీ గురించి నేను కంప్లైంట్స్ అసలు లేవు, జీరో. రిగ్రెట్స్ కూడా లేవు. కొంచెం టైం పట్టింది, మెల్లిమెల్లిగా కెమెరాలకు యాక్సెస్ దొరికింది. దాని తర్వాత రకరకాల ఎక్స్పీరియన్స్ జరిగినాయి. మన కెమెరా కదా, మన డైరెక్షన్ కదా అనుకున్నాం, ఇది ఎందుకు అట్లా రకరకాల అప్రెంటిస్గా జాయిన్ అవ్వటం, అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం. ఇది దీనికి ఒక కాన్షియస్ డెసిషన్ జరిగింది. తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యారు. అదే అది జరగడానికి కొన్ని పేర్లు వద్దు, కొంతమంది మనుషులు, అంతా బాగానే ఉంది. కానీ సినిమా చేయటం అనేది జస్ట్ క్రియేటివిటీతో ముడిపడిన మ్యాటర్ కాదు. పీపుల్, ఇష్యూస్, ఫిల్మ్ మేకింగ్, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. సినిమా కాంటెంట్ కంటే ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. ఇవి నేర్చుకుంటేనే పని అవుద్ది అని తెలియటానికి నాకు కొంచెం టైం పట్టింది. సో ఫోకస్ కొంచెం మెల్లిమెల్లిగా కోర్ కంటెంట్ నుంచి కొంచెం అటు ఇటుగా కొంచెం డైవర్ట్ అవటం, కొంచెం వగేరా కొంచెం టైం అయింది. కొన్ని సినిమాలు, ఒక సినిమా నేర్చుకుంటే కొంచెం నేర్చుకోవచ్చు, ఏం తప్పు ఉంది, టైం వేస్ట్ ఏం కాదు. ఇన్వెస్ట్మెంట్ నీకు కూడా దగ్గరుండి నేర్చుకుంటా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని కొంతమంది రికమెండ్ చేయడంతో ఒక సినిమా మెల్లిగా ఆన్ స్క్రీన్. ఇప్పుడు సినిమా పేరేంటి, డీటెయిల్స్ ఏంటి అడగద్దు, అయిపోయింది పాస్ట్. ఆ సినిమా మేకింగ్లోనే నాకు రోజుకి నాకు కొత్త ఎక్స్పీరియన్స్లు ఉండేవి. మరి నాకు కొంత తెలియదు అనుకున్నాను సినిమా మేకింగ్ గురించి మనకు అసలు ఏమీ తెలియదు అన్న సంగతి ఫస్ట్ సినిమా మేకింగ్ ప్రాసెస్లో అర్థమైంది. సెకండ్ సినిమా ఇది కాదు, ఇంకొంచెం నేర్చుకోవాలి, ఇంకో సినిమాకి పనిచేద్దాం అని నేనే వాలంటరీ ఇంకో సినిమాకి ఈ క్రాఫ్ట్లో చేస్తే ఎంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి, ఇంకో క్రాఫ్ట్లోకి వెళ్ళి తెలుసుకున్నాం, అక్కడ ఎట్లా ఉంటాయి. రోజుకి కొత్త ఎక్స్పీరియన్స్లు. ఫస్ట్ సినిమాలో కొన్ని తెలియదు అనుకున్నాను, సెకండ్ సినిమాలో అసలు మేకింగ్ గురించి మనకి ఏం తెలియదేమో. తర్వాత థర్డ్ సినిమాకి పనిచేసినప్పుడు మేకింగ్ గురించి మనకు అసలు ఏం తెలియదు, మన ఫోకస్ అంతా దీని మీద ఉండాలి, క్రియేటివిటీ కంటెంట్ తర్వాత రాసుకుందాం, ముందు అసలు మేకింగ్ ఏంటి, అసలు బేసిక్ ఒక ఫార్మాట్ ఉంటుంది కదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అది అర్థం చేసుకోవడానికి, అది ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. దాని మీద ఫోకస్ పెట్టి కొన్ని రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. అంటే ఇది సైమల్టేనియస్గా ఇవి జరుగుతూ ఉండగానే డైరెక్షన్ ట్రయల్స్, కొంతమంది కలవటాలు, కథలు చెప్పటాలు, ఆల్మోస్ట్ ఓకే అవటాలు, వారం రోజుల్లో సినిమా 17 years అప్పుడే జరిగింది. యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ టైంలో డైరెక్టర్ అనుకున్న ప్రాసెస్లో కొంతమంది కథలు చెప్పారు, సూపర్ ఫెంటాస్టిక్ ఎక్స్ట్రాడినరీ చేసేద్దాం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వారం రోజుల్లో అంటే నేనే రెడీ చేసుకున్నా, ఫైనాన్షియల్ రెడీ చేసుకున్న ప్రాసెస్లో ఏదో మన భ్రమలో అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదని దాన్ని డీకోడ్ చేసి, దాన్ని అనలైజ్ చేసి, డిసెక్ట్ చేసి చేయడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. అందరూ కాన్ఫిడెంట్గా చెప్పేస్తారు, చేసేద్దాం, గ్యారంటీ, కన్ఫర్మ్, పక్కా అన్నీ మాట్లాడతారు, కానీ పని జరగదు. ఎందుకు పని జరగదు అని కొంచెం ఇది అంటారు కదా, అంతర్మాత్రం అనాలిసిస్ వగేరా కొంచెం టైం పట్టింది. 2-3 సినిమాలు 4 సినిమాలు యాజ్ అ వాట్ ఎవర్ క్రాఫ్ట్లో ఎంప్లాయీగానో, ఒక టెక్నీషియన్ అసిస్టెంట్ గానో అట్లా నేర్చుకున్న తర్వాత మెల్లిమెల్లిగా దారిలో అర్థమైంది, రూట్లో తెలిసింది, ట్రాక్ క్లారిటీ వచ్చింది. అంటే వచ్చిందని అనుకున్నా అప్పుడు. అలాగా ఒక క్రాఫ్ట్ మెల్లిమెల్లిగా నేను స్విచ్ అవ్వలేదు, మారలేదు, కానీ నా ఇంట్రెస్ట్, నా క్యూరియాసిటీ ఈ క్రాఫ్ట్లో ఇంత చాలు మనకి, అంటే క్రాఫ్ట్ మొత్తం నేర్చేసుకున్నాను చెప్పు, నాకు తెలిసినంత వరకు, నాకు కావాల్సినంత వరకు, ఓకే నెక్స్ట్ క్రాఫ్ట్లో ఏం జరుగుతుంది, అక్కడ పని ఎలా జరుగుతుంది, ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం నేర్చుకోవాలి. ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ కొన్ని క్రాఫ్ట్స్లో పని నేర్చుకున్నా, కొన్ని సినిమాలకి నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను, నేను కూడా వర్క్ చేశాను. ఐ కాంట్ క్లెయిమ్ ద క్రెడిట్, ఈ సినిమాకి నేను చేసా, ఈ సినిమా నాది అని డైరెక్టర్గా చెప్పుకోవాలి అంటే డైరెక్షన్ చేసి ఉండాలి, నేను చేయలే ఇంతవరకు డైరెక్షన్. సో ఐ కాంట్ క్లెయిమ్ ఇట్. ఏదో ఒక లెవెల్లో, ఏదో ఒక క్రాఫ్ట్లో కొన్ని సినిమాలకి పనిచేసే యాక్సెస్ నాకు దొరికింది, ఆపర్చునిటీ దొరికింది. అది చేసుకుంటూ మధ్యలో కొన్ని ట్రయల్స్, కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు.
అలా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. ఎన్ని సంవత్సరాలు అలా ఆ ఫీల్డ్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు? నేను కంటిన్యూస్గా ఇదే పని 24 గంటలు చేయలే. నాకు తెలిసి ఏ ఫిల్మ్ మేకర్ కూడా 24 గంటలు సినిమా గురించి ఆలోచించడం, సినిమాలు చేయడం, రాయటం అదే పని. రైటర్ కూడా 24 గంటలు రాయడు. ఈ ప్రాసెస్లో ఇది కాకుండా ఇది సినిమా ఒకటే కాకుండా లైఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా. లైఫ్లో సినిమా అనేది ఒక పార్ట్, దాంట్లో క్రాఫ్ట్ అనేది ఇంకో చిన్న పార్ట్. ఇదే లైఫ్ కాదు నాది. అదే ప్యాషను, ప్రపంచం అని భ్రమలో బతికేసే వాళ్ళకి, అంటే అప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడిని. అది రియలైజ్ అయ్యి ఇంకా నేర్చుకోవాలేమో, మనకి ఎక్స్పోజర్ సరిపోలేదేమో, ట్రావెల్ చేయాలేమో, ఇంకొంచెం పుస్తకాలు చదవాలేమో. సో కాల్డ్ ఇప్పుడు ఒక కెమెరా క్రాఫ్ట్లో పనిచేస్తున్నప్పుడు జస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆన్ హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్లో ఏం వర్కౌట్ కాదు. ఏం లెన్స్, ఏ నెంబరు, ఎక్కడ స్విచ్, ఏది అర్థం కాదు. లెన్స్ చేంజింగ్ కూడా అర్థం కాదు ఎవరికి. అలాగని చెప్పి ఈజీగా నాకు యాక్సెస్ కూడా రాలా. లెన్స్ పట్టుకోవడానికి నాకు 2-3 ఇయర్స్ గట్టిగా టైం పట్టింది. అప్పుడు వేరేలాగా ఉండేది స్టాండర్డ్స్, డిజిటల్ కాదు. అప్పుడు నెగిటివ్, ఆరీ 435, సూపర్ 35 రకరకాలవన్నీ ఉండేవి. అప్పుడు ఫార్మాట్ వేరు. ఓకే. డిజిటల్కి వచ్చిన తర్వాత యాక్సెస్ ఫ్రీగా దొరికింది, ప్రతి ఒక్కరికి అందుబాటులో దొరికినాయి. ఇప్పుడు ఫోన్లో కూడా సినిమాలు తీసేస్తున్నారు కాబట్టి దానిపైన ఓకే ఇప్పుడు అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. జర్నీలో, ఎక్స్పీరియన్స్లో, రకరకాల ఎక్స్పీరియన్స్లు, ఫ్యూ గుడ్, ఫ్యూ నాట్ సో గుడ్, ఫ్యూ నైస్, ఫ్యూ నాట్ సో నైస్ చాలా జరిగినాయి. ట్రావెల్ చేశారు ఎక్కడికైనా మీరు? యా ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారు? అంటే ట్రావెల్ అంటే ఎట్లా, ఇల్లు హైదరాబాద్ కాకుండా మిగతా అన్ని ట్రావెల్ అనుకున్న వస్తుంటే ఐ లివ్డ్ ఇన్ కపుల్ ఆఫ్ సిటీస్, కపుల్ ఆఫ్ ఇయర్స్, రకరకాల సిటీస్లో. చెన్నైలో ఒక 9-10 ఇయర్స్ వరకు ఉన్న, కొన్ని తమిళ సినిమాలకు సంబంధించిన ఏదో బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదో వర్క్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్ దట్. పేర్లు అసలు చెప్పను, సినిమా పేర్లు అసలు చెప్పను. ఏదో నాకు ఎక్స్పీరియన్స్. డబ్బులు ఏమైనా సంపాదించుకున్నారా వచ్చి? డబ్బులు సంపాదించాలి అన్నది ఇప్పుడు కాదు, ఇప్పుడు నా క్రైటీరియా కాదు. నా అంటే బేసిక్ నీడ్స్ కావాలి కదా, జరిగిపోయాయి. నాకు వర్కౌట్ అవుతుంది. అది ఇంట్లో నుంచి తీసుకుంటున్నానా, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నానా, ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసి గెట్ ఆన్ అవుతున్నానా, వాట్ ఎవర్, నాకు వర్కౌట్ అయ్యింది, నాకు జరిగింది, నాకు కంప్లైంట్స్ లేవు. అంటే డైరెక్షన్ చేద్దాం అనుకున్న ముందు మనకి బేసిక్స్ తెలియదు, బేసిక్స్ నేర్చుకోవాలనుకున్నారు కదా. అవును. ఏంటి ఆ బేసిక్స్ ఏం నేర్చుకున్నారు? ఏంటి ఆ బేసిక్స్ అసలు సినిమా తీయడానికి? సినిమా అది సెపరేట్గా ఫిల్మ్ మేకింగ్ ట్యూటోరియల్ క్లాసెస్ ఇలాంటి దాంట్లో అడిగితే బాగుంటుంది. అది చెప్పడానికి నాకు ఎంత అర్హత ఉంది, నాకు ఎంత తెలుసు, నేను ఎంత క్వాలిఫైడ్ కూడా నాకు తెలియదు. ఆల్రెడీ బోల్డ్ అంత మెటీరియల్ ఆన్లైన్ ఉంది. మీకు కథ గురించి తెలుసుకోవాలి అనుకుంటే సిడ్ ఫీల్డ్ అని, యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 స్ట్రక్చర్ అని, యాక్టింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్టానిస్ లెవిస్కీ అని ఒక ఆథర్ ఉన్నాడు, ఆయన పుస్తకాలు రాశాడు. ప్రిపరేషన్ ఆఫ్ యాక్టర్ ఏదో ఉంటుంది పుస్తకం పేరు, అది చదివితే దాని గురించి తెలుస్తుంది. కెమెరా చెప్తున్నాను, లెట్ మీ ఫినిష్. కెమెరా గురించి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఐ థింక్ 3 C's ఆఫ్ కెమెరానో ఏదో ఒక పుస్తకం ఉండేది. ఐ థింక్ అదే సో కాల్డ్ రెఫరెన్స్ బెంచ్ మార్క్ ఫర్ కెమెరా. ఎడిటింగ్లో కూడా ఉంది. ఐ థింక్ 3 C's 5 C's ఏదో ఉంటుంది. ఇలా చాలా మెటీరియల్ ఉంది ఆన్లైన్లో, ఫ్రీగా పీడిఎఫ్లు ఉన్నాయి, ఫిల్మ్ మేకింగ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఇంటర్నెట్ యాక్సెస్, ఫ్రీ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఇవన్నీ అప్పుడు ఉంటే వేరేలాగా ఉండేది మన పరిస్థితి. స్టోరీస్ రాసుకున్నారు? యా, ఐఎమ్ రిలక్టెంట్ రైటర్. నాకు నేను చెప్పిన ఐడియాస్ని దాన్ని నాకు కావాల్సినట్టు పేపర్ పైన పెట్టడానికి మేబీ నా కమ్యూనికేషను ఒక చిన్న డేటా లాస్ ఉంటుంది. మనకు రైటర్కి ఒకటి చెప్తే దాన్ని ఒకటి అర్థం చేసుకొని ఇంకోటి రాయటం, ఇవన్నీ ఎందుకు మనమే రాసుకుందాం అని చెప్పుకున్న ప్రాసెస్లో నేను కూడా కొన్ని కథలు రాయాను. స్టోరీస్ రాసి ఉంటారు? చాలా రాశాను. స్క్రిప్ట్ వర్క్ చాలా చించేసాను కూడా. ఇప్పుడు లేవు, ఉన్నాయి. ఇప్పుడు రాస్తుంటారా? ఇప్పుడు రాసే పరిస్థితిలో లేను. కష్టపడి ఇప్పుడు సంతకం పెట్టడం ప్రాక్టీస్ చేస్తాను 1 month తర్వాత. రాస్తా. అప్పుడు టైప్ చేయటం ఇంకా ఈజీగా ఉంది. ఇప్పుడు రికార్డ్ చేసి వాయిస్ టు టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్ కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి. చాలా ఉన్నాయి. టెక్నాలజీ వాడతాను, నాకు కొంచెం తెలుసు టెక్నాలజీ. సో అయితే మీరు ఇదంతా ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయి ఇలా జుట్టు గడ్డం పెంచుకుని ఇలా రోడ్ల మీద తిరిగే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు? నాకు అర్థం కాలేదు. జుట్టు గడ్డం పెరగటం అనేది ఇంట్లో ఉన్న సినిమా చేసినా మీరు సెలూన్కి వెళ్ళకుండా గ్రూమింగ్ అంటే ఇలా జుట్టు పెరగడానికి గడ్డం పెరగడానికి దీనికి డైరెక్ట్ కనెక్షన్ లేదు. అది నా చాయిస్, నా టేస్ట్, నా ప్రిఫరెన్స్, అది నా పర్సనల్. నా జుట్టు నా గడ్డం వల్ల ప్రపంచానికి ఏం నష్టం లేదు. నేను ఏ కలర్ లో ఉన్నానా, ఎంత నీట్ గా ఉన్నానా. మీరు ఇలా అవడానికి కారణం ఏంటి? ఎప్పుడు ఇంట్రెస్ట్ పోయి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడో ఫ్లాట్ లో ఉండేవాళ్ళు, ఇప్పుడు రోడ్డు పక్కన ఇప్పుడు టెంట్ వేసుకుని ఇక్కడ ఇలా ఉంటున్నారు. అప్పుడు చాలా ఇలా అయిపోవడానికి ఏంటి కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి.
నాకు చాలా సఫకేటింగ్గా ఉండేది క్లోజ్డ్ రూమ్స్ ముందు, అది ఏసీ ఉన్నా కూడా నాకు సఫకేటింగ్గా ఉండేది. నేచర్ ఓపెన్, నాకు యాక్చువల్గా ఇక్కడే చాలా సుఖంగా ఉంది. ఇంత మంచి అంబియన్స్లో నేచర్ మధ్యలో అన్ని చెట్లు, జంతువులు, పక్షులు, రకరకాల జంతువులు, రకరకాల ఎక్స్పీరియన్స్లు, ఫ్రెష్ ఎయిర్. మీ చూపులో మీ పర్స్పెక్టివ్లో చీప్గా కనిపిస్తున్నామో కానీ నాకు కంఫర్టబుల్గా ఉంది, చాలా సుఖంగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. నాకు లవ్ చేశారా ఏమైనా, ఎవరినైనా లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? నా షేర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఎప్పుడు, ఏ స్టేజ్లో? ఇప్పుడు కోర్ ఫోకస్ అదా లేదు, ఏ టైం జరగాల్సిన అంతకంటే ఎక్కువే జరిగింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఐ థింక్ 17, 18, 19 ఇయర్స్లో ఏదో సో కాల్డ్ లవ్ స్టోరీ ఏదో ఉండేది. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ద రైట్ టు అట్టర్ హర్ నేమ్ ఆర్ డీటెయిల్స్ చెప్పడానికి నాకు రైట్ కూడా లేదు. ఐ థింక్ షీ ఈస్ హ్యాపీ. మేబీ నేను వర్కౌట్ అవ్వలేదు, నాకు వర్కౌట్ అవ్వలేదు, ఆ అమ్మాయి అదృష్టవంతుడు అనుకుంటున్నాను. మీరు బ్రేకప్ చెప్పారా అమ్మాయి? నాకు బ్రేకప్ చెప్పడానికి ముందు అసలు ప్యాచప్ అవ్వాలి కదా, వన్ సైడ్. ఓకే, వన్ సైడ్. టూ సైడ్ లవ్ లేదు అసలు. టూ సైడ్ లేకుండా అక్కడెక్కడో తెలిసి వద్దు డీటెయిల్స్ ఏదో అంతతో దూరం నుంచి బేగంపేటకు వచ్చి అన్నిసార్లు ఎందుకు కలుస్తుంది, ఏదో అప్పుడెప్పుడు ఆ టైంకి ఏదో జరగాల్సినవి జరిగినాయి. ఓకే. మరి మ్యారేజ్ చేసుకుందాం అని అనిపించలేదు మీకు ఎప్పుడు ఇంతకు ముందు? 2, 3, 4 సార్లు అనిపించింది లైఫ్లో. ప్రతిసారి కొంచెం గట్టి ఎక్స్పీరియన్స్ జరిగినాయి. లాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి ఫిక్స్, మన మ్యారేజ్ మెటీరియల్ కాదు, మన లైఫ్లో ఇంకొకరికి స్పేస్ లేదు, ఎందుకు ఇంకొకరిని సఫికేట్ చేయటం. అది నా డెసిషనా, తన డెసిషనా, లేదంటే నేచర్ డెసిషనా నాకు తెలియదు. ఎక్స్పీరియన్స్ ఏంటి వద్దులేండి ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటే చెప్పండి. అసలు మీరు అలా డెసిషన్ స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వడానికి అంత స్ట్రాంగ్ రీజన్ ఏంటి అసలు? నేను వన్ ఆఫ్ ద సినిమా నెక్స్ట్ చేయబోయే ఫ్యూచర్ సినిమా చేద్దాం అనుకుంటున్న సినిమా, దాంట్లో కంటెంటే ఇది. నా లైఫ్లో నా ఎక్స్పీరియన్స్లో మీరు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నీ కవర్ అయ్యే సిలబస్లో సంబంధించిన కంటెంట్ అయితే అది ఉంటుంది. నా లైఫ్లో ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను చూసిన వాటిల్లో నుంచే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని యాజ్ ట్రూ టు ద కోర్ నాకు నేను ఆనెస్ట్గా చెప్దామని అనుకుంటున్నా. ఆ ఇంటర్వ్యూలోనో, పేపర్లోనో, ఆర్టికల్లో ఎందుకు సినిమా తీసి చూపిద్దాం అనుకుంటున్నా. నాకు వచ్చింది, నాకు తెలిసింది, నాకు ఎంతో కొంత తెలిసిన సినిమా కాబట్టి దాంట్లోనే చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి ప్రిపేర్ అవుతున్నాను యాక్చువల్లీ. ఇంకెవరు తీస్తారు ఇప్పుడు మీతో సినిమా? పని వచ్చిన వాళ్ళు, నాతోటి పని చేయించుకోగలిగిన వాళ్ళు, వర్కౌట్ అయితే అవుతుంది. ఆ రీజన్ ఏంటో చెప్పండి మీరు అలా ఫిక్స్ అవ్వడానికి. అదంతా చెప్పేస్తే నేను సినిమా అదొక్క చిన్న లైన్ చెప్పండి, ఏదైనా చిన్న లైన్. సినిమా చూడండి, అది రావాలి, అప్పటికి ఎవరుంటారు ఎవరుంటారో తెలియదు కదా. ఏం పర్లా. ఐఎమ్ హియర్ టు స్టే, ఐఎమ్ నాట్ ఇన్ ఎ రష్. ఏదో మీరు ఇలా అవ్వడానికి రీజన్ అమ్మాయి అయితే కాదు. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ హర్. నేను ఇలా అవడానికి రీజన్ అంటే ఎలా అంటే నాకు అర్థం కావట్లేదు. హౌ డు యు అంటే మీ ఇంట్రెస్ట్లన్నీ వదిలేసి ఇప్పుడు మీరు ఈ నేచర్ కాదు, నేను అన్ని వదిలేసాను అంటే ఎట్లా మీరు నమ్ముతారు? ప్రస్తుతానికి నా ఇంట్రెస్ట్ అది కాదు, నా కోర్ ఫోకస్ అది కాదు, నా ప్రయారిటీ అది కాదు, నా పర్పస్ అది కాదు. ఇట్ డజంట్ మీన్ టు సే దట్ అవన్నీ ఇప్పుడు నేను ఫ్యామిలీ నుంచి దూరంగా వచ్చేసాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ నుంచి దూరంగా వచ్చేసాను అంటే ఇట్ డజంట్ మీన్ టు సే దట్ ఐ హేట్ దెమ్. ఇట్ డజంట్ మీన్ టు సే దట్ ఐ కాంట్ సర్వైవ్ విత్ దెమ్. ఇట్ డజంట్ మీన్ టు సే దట్ వాళ్ళు ఉంటేనే అవన్నీ కాదు. మా ఈక్వేషన్స్ వేరు, అందరి ఈక్వేషన్స్ ఒకేలాగా ఉండాలని ఎందుకు అనుకుంటారు? నేను మేబీ ఐఎమ్ ఏ లోనర్, మేబీ ఐఎమ్ ఇండిపెండెంట్ పర్సన్, సెల్ఫ్ సఫిషియంట్, నాకు వర్కౌట్ అవుతుంది. ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ ఆర్ యూనో, నేను అడగటానికి కాదు. ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి అండ్ ఐ డోంట్ లెట్ ఎనీబడి జడ్జ్ మీ. నేను ఎవరిని జడ్జ్ చేయను, నన్ను జడ్జ్ చేయడం నేను ఎందుకు ఒప్పుకోవాలి? డైలీ మీరు ఇక్కడేనా పడుకునేది? డైలీ అంటే నాకు అంటే మీరు అనుకునే ఫార్మాట్లో నేను 6 గంటలు, 7 గంటలు, 9 గంటలు పడుకున్నాను. డైలీ పడుకున్నది. ఎంతసేపు పడుకుంటారు? ఏమో నేను క్యాలిక్యులేట్ చేయను, వాచ్ నడితే చెప్తుంది, మానిటర్ చేస్తుంది కాబట్టి, స్మార్ట్ వాచ్ దాని పని అది కాబట్టి. ఫుడ్ ఎలా మీకు దొరికినప్పుడు, తినాలనుకున్నప్పుడు, ఓపిక తగ్గింది అనిపించినప్పుడు, నాకు తినాలనిపిస్తే తింటాను. రెగ్యులర్ గా 3 పూటలా తింటారు? ఆ ఫార్మాట్ మానేసి చాలా సంవత్సరాలు అయింది. డైలీ ఫుడ్ ఏదో నడుస్తూ ఉంటుంది, ఆల్టర్నేటివ్ ఫుడ్ నడుస్తూ ఉంటుంది. ఎలా మీకు డబ్బులు ఎట్లాగా? దేనికి? తినడానికైనా, మీ నీడ్స్ కైనా, ఈవెన్ సిగరెట్ కైనా ఏదో వస్తుంటాయి. అర్హత ఉంటే, అంటే సిగరెట్కి అర్హత కాదు, సిగరెట్ గురించి మాట్లాడట్లేదు నేను. ఐ ఎర్న్డ్ అని అనుకుంటున్నా. ఐ ఇన్వెస్టెడ్ మై సెల్ఫ్, ఐ ఎర్న్డ్ వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్. అది చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. సిగరెట్ ఎలా వస్తుంది అంటే, నేను ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నానో, ఎవరు నాకైతే ఇచ్చారో, మా ఇద్దరి మధ్య ఈక్వేషన్, దానికి సంబంధించినంత వరకు మాట్లాడదాం ప్రస్తుతానికి.
ఎందుకు ఇస్తారు వర్క్ ఎవరికైనా? మీరు ఎవరిని అడగరు. నేను అడగను, నాకు ఈ సిగరెట్ కావాలి ప్లీజ్ 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 అని చెప్పి నేను ఎవరిని ఏం అడుక్కోలేదు. అండ్ దట్ డజంట్ మేక్ మీ ఎ బెగ్గర్. బట్ తమ్నైల్ చూడండి ఒకసారి, ఆ తమ్నైల్ వేసినోడు నాకేమన్నా బెచ్చం వేసాడా? నేను అని ఏమన్నా అడుక్కున్నానా? మరి ఎలా వేస్తారు? నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు. నన్ను జడ్జ్ చేయడానికి, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికో, లేదంటే ఏది పడితే అది కించపరచడానికో అకార్డింగ్ టు దెమ్ వాళ్ళ మైండ్ సెట్ కదా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ తమ్నైల్స్, ఆ లోపల కంటెంట్ రెండు ఒకసారి చూసి ఆ తమ్నైల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది కదా. అది క్వశ్చన్ నుంచి వస్తుందా, ఆన్సర్ నుంచి వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది అని. ఎందుకంటే మీరు చెప్పండి, ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్? అది అంతా నాకు ఇక్కడి నుంచి వస్తుందా? ఇప్పుడు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీరు తినే రైస్ ఏ పొలంలో నుంచి వచ్చిందంటే మీకు ఆన్సర్ ఉందా? రకరకాల సోర్సెస్. అదే మీ ప్లేట్ లో ఉండే భోజనంలోని రైస్ లోని గ్రెయిన్ ఏ పొలంలో నుంచి వచ్చింది మీకు తెలుసా? ఉంటాయి 100 రీజన్స్ ఉంటాయి వెనకాల, చాలా చాలా లాజిక్స్ ఉంటాయి. ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చినా గానీ మన జేబులో, మన నోటికి రావడానికి మన డబ్బులు ఉంటే వస్తాయి. అది కావాలి కదా మెయిన్. నాట్ నెసెసరీలీ మీ ఫార్మాట్ లో కాకుండా, ప్రపంచంతో మెటీరియలిస్టిక్ వరల్డ్ తోటి సంబంధం లేకుండా బోల్డన్ని జంతువులు, బోల్డన్ని. ఇక్కడ మీరు ఇంకా తాగేసిన ఈ బాటిల్స్, చాలా బాటిల్స్ ఉన్నాయి. ఆన్సర్ అవసరం లేదా? మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసేసి మీకు తమ్నైల్ కావాల్సిన కంటెంట్ కి వేస్తే సరిపోద్దా? అప్పుడు పని చేద్దాం. క్వశ్చన్ మీరు చెప్పండి, దాని క్వశ్చన్ కి ఏం ఆన్సర్ చెప్తే మీకు కంఫర్టబుల్ గా ఉంటుందో అది కూడా నాకు చెప్పేయండి. నేను యాజ్ గా చెప్పేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. మీ ఆన్సర్ మరి వినట్లేదు కదా మీరు. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను ఓపిక్ గా వింటున్నా, ఏం చెప్తున్నారా, ఏం అడుగుతున్నారా అని. దాన్ని నేను తీసుకొని ప్రాసెస్ చేసుకొని దానికి ఏం చెప్పాలా గ్యాప్. స్ట్రైట్ ఆన్సర్ చెప్పట్లేదు. మరి ఇప్పుడు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగా. నేచర్ ఇస్తుంది. ఫుడ్ ఎక్కడైతే తయారవుతుందో, ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి వస్తుంది. స్ట్రైట్ ఆన్సర్, స్ట్రైట్ క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్. ఇవి బీర్ బాటిల్స్ ఉన్నాయి, ఇంకా మందు బాటిల్స్, మొత్తం ఇక్కడ ఇంకా గాంజా అన్నది ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అవి ఎక్కడి నుంచి తయారవుతాయో, ఎక్కడి నుంచి వస్తాయో రకరకాల సోర్సెస్ లో ఇక్కడికి వస్తాయి. వాటికి ఇప్పుడు గాలిలో రకరకాల మైక్రో ఆర్గానిజమ్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దుమ్ము వస్తుంది, ఒక మనిషికి బేసిక్ గా వాటర్ బాటిల్ కావాలని మనం వెళ్ళి రూపాయి లేకుండా ఎవడు కదా. ఈ రూపాయి ఎప్పటి నుంచి వచ్చింది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రపంచంలోకి? అది ఎప్పటి నుంచి వచ్చింది అనేది పక్కన పెడితే, మన దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి, అది కొనడానికి మన దగ్గర ఉన్నాయా లేదా అనేది నేను అడిగేది. నేను డబ్బుల్ని వదిలేసి స్ట్రైట్ ఆన్సర్ ఇస్తున్నా, సర్కాజం లేదు, స్ట్రైట్ గా చెప్తున్నా. ఐ థింక్ 2013-14 టైమ్ నేను డబ్బులు, మెటీరియలిస్టిక్ వరల్డ్, దీనికి ఈక్వేషన్స్ నేను అక్కడే వదిలేసాను. డబ్బులకి నాకు కనెక్షన్ లిటరల్లీ. అంటే అంతకుముందు ఏం జరిగినాయి చారిటీ వర్క్ లోని పక్కన పెడితే, 2013లో నేను కాన్షియస్ డెసిషన్ తీసుకున్నాను. ఏమో మేబీ డబ్బులకు అన్ని కనెక్షన్ పెట్టి కమర్షియల్ లింక్ చేయడం ఎందుకు, మన పని టు పని ఈక్వేషన్, మన సాటిస్ఫాక్షన్, దానికి తగ్గ ఈక్వేషన్స్ వస్తే సరిపోతాయి కదా అని సో కాల్డ్ చారిటీ వర్క్లు చేసి నేనే చారిటీ ఆర్గనైజేషన్ అయిపోయా. నేను కొన్ని సినిమాలకి ఫ్రీగా అంటే అదే ప్రపంచ భాషలో పనిచేసిన రోజులు, సినిమాలు, ఆపర్చునిటీస్, సర్కమ్స్టాన్సెస్ చాలా జరిగినాయి. తర్వాత మనం చేసే పనికి వాల్యూ లేదు, మన టైంకి వాల్యూ లేదు, కనీసం దాన్ని కమర్షియల్గా ఈక్వేషన్ చేయడానికి, దాన్ని కాంపెన్సేట్ చేయడానికి కనీసం కమర్షియల్గా వర్కౌట్ అవ్వట్లేదు, నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, దాంట్లో సోలు లేదు, కాంటెంట్ లేదు. దాంట్లో నేను చేసి ఏం చేస్తాను, నేను ఏం సాధిస్తాను దాంట్లో? మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ నేను కొంచెం దూరంగా ఉండటానికో, ఇండస్ట్రీ నన్ను తరివేయడానికో, ఇండస్ట్రీ నన్ను దూరంగా పెట్టడానికో వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమో. మీరు థియేటర్లో చూసిన లాస్ట్ మూవీ ఏంటి? థియేటర్ ఏఎంబి మాల్ యానిమల్. యానిమల్ చూసారా? నచ్చిందా మూవీ? ఎంటర్టైనింగ్, చూసినంతసేపు బాగుంది, ఇంకొంతసేపు ఉంటే బాగుంది అనిపించింది, అంతే, అంతవరకు. గుడ్ పర్ఫార్మెన్సెస్, గుడ్ సౌండ్ డిజైన్, ఐ ఎంజాయ్డ్ ఇట్. మూవీ చూడాలనిపిస్తే థియేటర్లోనే చూస్తారా, లేదంటే మొబైల్ ఏమైనా ఉందా? మొబైల్లో చాలా సినిమాలు చూసా, అవి కూడా కకృతిగా ఆ మూవీ రూల్స్ వగేరా ఉంటాయి కదా, అలాంటివి కూడా చూసా. కానీ నా మీద అసహ్యం వేసింది. అరే సినిమా తీయడానికి ఎంత కష్టపడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత శ్రమ ఉంది, ఎన్ని క్రాఫ్ట్లు ఉన్నాయి, ఇవన్నీ కనీసం ఆ క్వాలిటీ స్టాండర్డ్లో చూడాలి కదా. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ రావడానికి దానికి ఎంతో కొంత ఎఫర్ట్ జరుగుతుంది, ఎంతో మంది కొలాబరేటర్స్ ఉంటారు. అంతమంది ఎఫర్ట్ పెట్టి చేసిన దాన్ని కనీసం ఆ క్వాలిటీలో చూసి అప్పుడు జడ్జ్ చేయి, నచ్చిందా నచ్చలేదా, బాగుందా బాగాలేదా, అవన్నీ చూడకుండా ఫోన్లో 2 సీన్లు చూసేసి సో కాల్డ్ మూవీ క్రిటిక్స్, మూవీ రైటర్స్ రాసేసినట్టు నేను అలా అయితే చూడలేను. నేను థియేటర్లోనే చూస్తా. సినిమా చూడాలి అనిపిస్తే అది హిట్టా ఫ్లాపా, బాగుందా బాగాలేదా, నేను
అవన్నీ పెట్టుకోకుండా బ్లాంక్ మైండ్గా నేను ఒక ఆడియన్స్ లాగా వెళ్ళి నేను సినిమాలాగా ఎంజాయ్ చేస్తాను. టాలీవుడ్లో మీకు నచ్చిన డైరెక్టర్స్ అంటే ఎవరు పేర్లు చెప్తారు? సంగీతం శ్రీనివాసరావు గారు, ఆయన అటెంప్ట్ చేసిన జానరాస్ ఇంతవరకు నాకు తెలిసి వరల్డ్ సినిమాలో కూడా ఎవరు అంటే ఒక ఫిల్మ్ మేకర్ అన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు ఎవరు చేయలేదు. అంటే ఇన్ ద కమర్షియల్ స్పేస్ ఆయన మరీ అవేగా వెళ్ళిపోయి కొన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారు. ఐ అప్రిషియేట్ ఇట్. హిట్ ఫ్లాప్ పక్కన పెడితే లైఫ్లో ఫస్ట్ టైం అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఫినిష్ చేసేసి ప్రొడక్షన్ చేశారు ఆయన. ఓకే, సినిమా ఒక ఫార్మాట్లో వెళ్తున్న దాన్ని ఇప్పుడు అంటారు కదా పాత్ బ్రేకింగ్, రూల్ బ్రేకింగ్, అసలు రూల్స్ ఏదో లేకుండా రూల్ బ్రేకింగ్ గురించి మాట్లాడతారు. ఆయన పాత్ వేశారు, దాన్ని బ్రేక్ చేశారు, కొత్తగా కూడా చేశారు. ఆయన మాయాబజార్ లాంటి క్లాసిక్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి గోల్డెన్ స్టాండర్డ్స్లో నేర్చుకొని ఆయన చేసిన ఆయన కాంటెంటో ఆయన టెక్నిక్ పైన ఆయన ఇన్వెస్ట్మెంటో మార్వెలస్. ఇంకా దాని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మీకు బాగా నచ్చిన మూవీస్ ఏంటి ఆయన తీసిన సినిమాల్లోనా? మోస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఆర్ వెరీ వెరీ సెన్సిబుల్. నాకు బాగా గుర్తున్న సినిమాలు కొన్ని చెప్తాను. ఇట్ డజంట్ మీన్ టు సే దట్ నాకు ఇప్పుడు పేర్లు మర్చిపోతే ఆ సినిమాలు నాకు ఇష్టం లేదని కాదు. ఆయన ఏం చేసినా నాకు ఇష్టమే, ఎందుకంటే ఆయన ఐదు పడితే అది చేయరు. పుష్పక విమానం ఒక ఎరాలో ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తుంటే సడన్గా మూకీ సినిమా ఎక్స్పెరిమెంట్, దాంట్లో ఫిలాసఫీ చెప్పారు, దాంట్లో సైకాలజీ చెప్పారు, చాలా చాలా విషయాలు అడ్రస్ చేశారు. విచిత్ర సోదరులు, సీజీ లేని రోజుల్లో, సోకాల్డ్ వర్చువల్ ప్రొడక్షన్ లేని రోజుల్లో, డిజిటల్ ఎరా లేని రోజుల్లో ఒకసారి చూడండి. ఈవెన్ ద కాంటెంట్, ద క్యారెక్టరైజేషన్స్, కథ ఎట్లా డీల్ చేశారు. విచిత్ర సోదరులు క్లాసిక్. అమావాస్య చంద్రుడు, యాక్చువల్లీ 3 సినిమాలు ఒకళ్ళే హీరో అనుకుంటా. ఓకే రైట్, కమల్ సార్. యా మేబీ వాళ్ళ కొలాబరేషన్ అలా జరిగింది. చాలా సినిమాలు, అదే సినిమాలో డాక్టర్ డ్యూయల్ రోల్, మన్మద ఏదో టైటిల్స్ గుర్తురావట్లేదు. కమల్ సార్తో ఎక్కువ వర్క్ చేసినట్టున్నారు. ఆ ట్రావెల్ వాళ్ళు బాగా సింక్ అయినట్టున్నారు. బ్యూటిఫుల్ ఫిల్మ్ మేకింగ్, గోల్డెన్ స్టాండర్డ్స్. ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఎవరైనా ఉన్నారా? గోల్డెన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ గురించి మాట్లాడుతా ప్లాస్టిక్ జనరేషన్ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతాం అంటే ఇట్ డజంట్ మీన్ టు సే దట్ అందరినీ నేను కాయిన్ చేయట్లేదు. ఉన్నారు ఇప్పుడు సుక్కు సార్, సుకుమార్ గారు. యా, సుకుమార్ గారి సినిమాలు బాగుంటాయి, ఆయన థాట్ ప్రాసెస్ బాగుంటుంది. కొన్ని సినిమాలు త్రివిక్రమ్ గారు, చాలామంది ఫిల్మ్ మేకర్స్. యాక్చువల్లీ నేను కొంచెం అవుట్డేటెడ్ అయ్యాను మన మధ్యలో కొన్ని. సుకుమార్ గారి సినిమాలో మీకు నచ్చింది ఏంటి? ఐ థింక్ ఆల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఆర్ గుడ్. నాకు బాగా నచ్చిన సినిమాలు ఆయన ఫస్ట్ సినిమా ఆర్యా దగ్గర నుంచి ఆయన లాస్ట్ సినిమా నేను ఏం చూసాను పుష్ప వరకు. ఐ థింక్ అన్నీ చూసినట్టున్నా. ఓకే, అన్ని సినిమాలు బాగున్నాయి. కానీ నాకు ఆయన సినిమాల్లో బాగా నచ్చిన సినిమాల్లో నాన్నకు ప్రేమతో ఒకటి, జగడం ఒకటి. ఐ థింక్ టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిల్మ్స్. టెక్నిక్ని ఎంతవరకు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఎఫెక్టివ్గా వాడారు. ఓకే, త్రివిక్రమ్ గారి సినిమా నాకు ఆయన రైటర్గా ఉన్నప్పుడు రాసిన సినిమాల్లో చిరునవ్వుతో, తొట్టంపూడి వేణు గారు ఆయన ఇనిషియల్ స్టేజెస్లో ఇంకో సినిమా చేశారు స్వయంవరం తర్వాత చిరునవ్వుతో. 2 సినిమాలు బాగుంటాయి. ఐ థింక్ 2 త్రివిక్రమ్ గారు రాశారు. నువ్వే ఫస్ట్ డైరెక్టర్ డెబ్యూ అనుకుంటా, అది కూడా బాగుంటుంది. నాకు చిరునవ్వుతో చాలా ఇష్టం. ఓకే, బాగా నచ్చింది, బాగా కనెక్ట్ అయింది. నువ్వే కావాలి, నాన్నకు అది, నువ్వు నాకు నచ్చావు, బాగుండేవి కదా అప్పుడు స్టాండర్డ్స్. కానీ ఇప్పుడు కామెడీ లాగా ఉండేది, కామెడీ అయిపోయిన తర్వాత చూడాలంటే ఇంట్రెస్ట్ నాకు తగ్గింది. హ్యూమర్ లాగా ఉండేది. ఇప్పుడు జంధ్యాల గారు అసలు హ్యూమర్కి పెద్దపీట వేసిన జంధ్యాల గారి సినిమాలు. ఒక సినిమా ఏంటి, ఆయన సినిమాలు క్లాసిక్స్. ఆయన గోల్డెన్ స్టాండర్డ్స్లో వర్క్ చేసేవాడు. ఆ రైటింగ్కి ఒక వాల్యూ ఉండేది, క్యారెక్టరైజేషన్కి ఒక వాల్యూ ఉండేది, ఆ కథనంలో వాల్యూ ఉండేది, స్టాండర్డ్స్ ఉండేవి. ఓకే, దాసరి నారాయణరావు గారు, రవిరాజా పెన్శెట్టి గారు, పెదరాయుడు, చంటి, మా అన్నయ్య, చెప్పుకోవచ్చు చాలా మంది ఫిల్మ్ మేకర్స్. రాజమౌళి గారి సినిమాలు చూసారా? చూశాను. మగధీర, బాహుబలి 1, 2. ఐ థింక్ ఆయన సినిమాలు కూడా అన్నీ చూశాను. ఫస్ట్ సినిమా సింహాద్రి, ఫస్ట్ సినిమా ఏంటి స్టూడెంట్ నెంబర్ 1, అది కూడా చూశాను, బాగుంటుంది. ఆయన సినిమాలు పర్లే కమర్షియల్ పర్వాలేదంటే నేనెవరిని జడ్జ్ చేయడానికి. ఆస్కార్ అవార్డు విన్నర్ నేనెవరు మాట్లాడటానికి.
గుడ్ ఫిల్మ్ మేకర్. సరస్వతిని లక్ష్మిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ బ్యాలెన్స్ యాక్ట్లో సూపర్గా చేస్తున్నారు. ఆయనకు వర్కౌట్ అవుతుంది, జనాలకు నచ్చుతుంది, రివార్డ్స్ మాట్లాడుతున్నాయి. ఓకే, హీరోస్లో ఎవరు మీకు ఇష్టం? తెలుగు సినిమా హీరో చిరంజీవి గారు బెంచ్ మార్క్. తర్వాత ఈ జనరేషన్ అంటే రవితేజ గారు, ఆ ఎనర్జీ అది వేరు. ఇంకా బన్నీ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఓకే, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారు, అంటే ఇప్పుడు జనరేషన్ వచ్చి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సార్ చాలామంది బాగా చేస్తారు. విజయ్ దేవరకొండ సార్, విజయ్ దేవరకొండ, చాలామంది ఉన్నారు. దే డూయింగ్ సబ్స్టాన్షియల్ గుడ్ వర్క్ ఎవరి స్పేస్లో వాళ్ళు. అది కాంపిటీషన్ అని అనుకోను, ఎవరి స్పేస్ వాళ్ళకి ఉంటుంది. అందరు బాగానే చేస్తున్నారు కదా, వర్కౌట్ అవుతుంది, జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు కదా. హాలీవుడ్ మూవీస్ చూస్తుంటారా? ఇప్పుడు కొంచెం తక్కువ, ఇదివరకు బాగా చూసేవాడిని. మీకు ఇష్టమైన హాలీవుడ్ డైరెక్టర్స్ అండ్ మూవీస్ చెప్పండి. టిమ్ బర్టన్, ఈ పేరు ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ ఆయన సినిమా చాలా పాపులర్, సో కాల్డ్ కల్ట్ క్లాస్. శశాంక్ రిడెంప్షన్ అని ఒక సినిమా. ఆయన రిలక్టెంట్ యాక్టర్, రిలక్టెంట్ రైటర్, మొత్తానికి బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ అండ్ ఫ్యాంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ అండ్ కొంచెం ఎలివేటెడ్ సోల్ అని అనుకుంటా. ఇప్పుడున్న కాంటెంపరీ ఫిల్మ్ మేకర్స్లో అందరికీ టక్కని హాలీవుడ్ అనగానే క్రిస్టఫర్ నోలన్ అని చెప్తారు. ఎస్, ఆయన చేసిన అమేజింగ్ కాంట్రిబ్యూషన్ టు ద సినిమా, హ్యాట్స్ ఆఫ్. అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ట్రూ డెఫినేషన్ బాగా ఇస్తున్నారు. వార్నర్ క్రిస్టఫర్ నోలన్ పేరు చెప్పేసి మనం అంటే ఆయన గొప్ప, ఆయన పేరు చెప్తే మీకేమి రాదు. ఆయనలాగా కనీసం ఆలోచించడం స్టార్ట్ చేయండి, ఆయనలాగా వర్క్ చేయండి, ఆయనలాగా ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు కాంటెంపరీ గై రిచీ, అంటే ఇప్పుడు చేస్తున్నారు లేదు తెలియదు, అంటే నాకు గుర్తున్న పేర్లు చెప్తున్నాను. గై రిచీ, జాన్ వూ, అప్పుడు బాగా వరల్డ్ సినిమా, అంటే హాలీవుడ్ సినిమా ఒకటే కదా, వరల్డ్ సినిమా చాలా ఉంటుంది. ఈవెన్ ఇరానియన్ ఫిల్మ్స్ చాలా చూసాను నేను. అకీరా కురోసావా ఫ్రమ్ దిస్ సైడ్, చైనా అని చెప్పాను, చైనా. ఇంకా ఇర్రివర్సిబుల్ అని ఒక సినిమా, ఆ సినిమా పేరు, డైరెక్టర్ పేరు నాకు సడన్గా గుర్తు రావట్లేదు. ఇంకా ఫ్రెంచ్, చాలా భాషలు చూస్తారు. హాలీవుడ్ ఒకటే కాదు, చాలా వరల్డ్ సినిమా అనేది చాలా పెద్దది, కానీ హాలీవుడ్ చాలా చిన్నది. ఈవెన్ వాల్యూమ్ సైజ్ చూసుకున్నా, కమర్షియల్గా చూసుకున్నా చాలా చిన్నది హాలీవుడ్ వరల్డ్ సినిమాతో కంపేర్ చేస్తూ. ఎక్కడెక్కడి నుంచో చేస్తున్నారు. కంట్రీ పేర్లు కూడా తెలియని ప్లేస్లో నుంచి కూడా అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. సినిమాకి లాంగ్వేజ్ బ్యారియరు, కంట్రీ ఇలా మనం రెస్ట్రిక్ట్ చేయలేం. ఎక్కడి నుంచి ఏం కంటెంట్ వస్తుందో ఎవరికి తెలియదు. అలాగే లక్కీలీ నేను కొంచెం మంచి కంటెంట్ గోల్డెన్ స్టాండర్డ్స్లో చూశానని అనుకుంటున్నాను. బురా. ఓకే, ఎన్ని లాంగ్వేజ్లు వచ్చి మీకు? అంటే వినటమా, చదవటమా, మాట్లాడటం, చదవడం? నాకు కావాల్సినంత వరకు పని జరుగుతుంది. బురా. థ్యాంక్ యూ బురా, మై డాటర్. ఓకే, బురా. ఎన్ని లాంగ్వేజ్? క్యూరియాసిటీ. అంటే బాడీ లాంగ్వేజ్ తోటి కలుపుకోనా అంటే లాంగ్వేజ్ అంటే ఓన్లీ రిటర్న్ టెక్స్ట్ అట్లాగా అయితే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్ నేను రాయలేను, చదవలేను, కానీ మాట్లాడగలను. ఓకే, 9 సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది, పని చేయాల్సి వచ్చింది, కాబట్టి నేర్చుకోవాల్సి వచ్చింది. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్. నా అవసరానికి నేను నేర్చుకోవాల్సి వచ్చింది. లాంగ్వేజ్ కమ్యూనికేషన్కి ఒక చిన్న టూల్, దాన్ని నేను అంత పెద్దగా చూడను. మేబీ నా క్యూరియాసిటీలో నేను కొన్ని నేర్చుకున్న భాషలు కొన్ని ఉన్నాయి. సాంస్క్రిట్, ఐ కెన్ రీడ్, రైట్, బట్ నాట్ స్పీక్ ఫ్లూయెంట్లీ. దేవనాగరి భాష చెప్తున్నా, బ్రాహ్మీ స్క్రిప్ట్ చదవటం రాదు. మలయాళం అర్థం అవుతుంది, మాట్లాడలేను. కన్నడ అర్థం అవుతుంది, కొంచెం బ్రోకెన్ వర్డ్స్ తోటి మేనేజ్ చేయగలుగుతా. పంజాబీ అర్థం అవుతుంది, కొంచెం మాట్లాడగలుగుతా. బెంగాలీ అర్థం అవుతుంది, ఎక్కడో మేనేజ్ చేయగలుగుతా. ఇవన్నీ అవసరాలు. నేను అక్కడ ఉండి అక్కడ పని చేశాను, నేర్చుకున్నాను, ఆ అవసరం కోసం నేర్చుకున్నాను. కొంచెం క్యూరియాసిటీ గురించి నేర్చుకున్నాను. ఇట్లాగా కొన్ని వరల్డ్ లాంగ్వేజెస్ కూడా కొన్ని 2-3 బాగా సినిమాలు చూడటం వల్ల వేరే భాషలు కూడా కొంచెం అర్థం అవుతాయి. సబ్ టైటిల్స్ పెట్టుకుని నేను సినిమా చూడను. అది ఇనిషియల్ డేస్లో చూసేవాడిని. నాకు లాంగ్వేజ్ కాదు ఇంపార్టెంట్, నాకు కాంటెంట్, వాళ్ళు ఏమేం చెప్తున్నారు, ఎమోషన్, ఎక్స్ప్రెషన్, దానికోసం చూస్తాను సినిమా. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్ ఫర్ మీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ అనుకుంటా మీకు? ఎక్కువ తక్కువ తెలియదు కానీ నా పరిధిలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా? అదే నా పరిధిలో నాకు అనిపించినవి, నేను చేయగలిగినవి ఏమన్నా ఉంటే నేను వెనకాడి. ఏం చేస్తుంటారు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే? ఇక్కడ రోడ్ల పైన చాలా జంతువులు చచ్చిపోతూ ఉంటాయి. 4 కాళ్ళు ఉంటాయి, చూడటానికి కుక్కల్లాగా ఉంటాయి, చిన్నవి చచ్చిపోతాయి, పెద్దవి చచ్చిపోతాయి. ఇక్కడ
ఈ ఏరియాలో చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 5-6 months అయింది. అక్కడ లోపలికి వెళ్ళి చూడండి, డార్క్ ప్యాచెస్ కనిపిస్తాయి. లాస్ట్ రైట్స్ ఎన్ని కుక్కల్ని ఇక్కడ దహనం అంటే చనిపోయిన కుక్కల్ని ఎవరు పట్టించుకుని వాటిని జిహెచ్ఎంసీ ఎంత పని చేస్తానో తెలియదు. నేను ఎన్ని దహనం చేశానో నాకు తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎవరో చూస్తారో వాళ్ళకి చెప్పాలని కాదు, ఇట్లాంటి కొన్ని విషయాలు నేను చెప్పను. ఈ లాస్ట్ రైట్స్ దగ్గర నుంచి ఈ చెత్త చెదారం ఏదో నా వల్ల అయింది నేను చేస్తున్నాను. నా సాటిస్ఫాక్షన్ కోసం I do what I'm capable of doing and I'm okay with it. I love doing it. సో మీరు ఇంకా లైఫ్ అంటే ఇంతేనా, ఇక్కడే ఉంటారు, ఇలాగే ఉంటారు, ఇంకెలాగేనా అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? లైఫ్ అంటే ఇంతేనా అంటే లైఫ్ అంటే మీరు చెప్పండి. మీరు లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అంటే తింటాం, ఇంకేదైనా చేద్దాం, ఎక్కడికైనా వెళదాం అనుకుంటున్నారా? నా ప్లాన్స్, నా వాట్ ఎవర్, నా జర్నీ నాకు ఉంది. ఇది ఒకటే జర్నీ. అసలు ఏం ప్లాన్ చేసుకున్నారు? నేను ప్లాన్ చేసుకుంటే అయ్యేది జర్నీ కాదు. జర్నీ అనేది ప్లాన్ చేసుకుంటే ఉండాలి కదా మైండ్ లో, నాకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీలో భాగంగానే ఇప్పటి వరకు లైఫ్ లో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ లో కానీ ఇంత క్లారిటీ ఆఫ్ థాట్ కానీ ఐ థింక్ ఐఎమ్ ఎట్ మై ఆప్టిమమ్. బెస్ట్ టు వర్స్ట్ నాకు తెలియదు కానీ ఐఎమ్ ఎట్ మై ఆప్టిమమ్. ఐఎమ్ యూజింగ్ మై బాడీ అండ్ మై మైండ్ టు ద ఆప్టిమమ్ అని నేను అనుకుంటున్నాను. నా జర్నీ, నా ఎక్స్పీరియన్స్లు, నా రీసెర్చ్లు జరుగుతున్నాయి. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్. మెడిటేషన్, యోగా, రకరకాల ఫార్మ్స్, కొన్ని మార్షల్ ఆర్ట్స్, కొన్ని ఏదో నా ప్రాక్టీస్ జరుగుతుంది. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఇవన్నీ చేస్తున్నారా? అవన్నీ ప్రపంచానికి చేయడానికి రోడ్డు మీద వచ్చి ఏదో మాట్లాడింది ఒక క్లిప్ పట్టుకొని దాన్ని ట్రోల్ చేయడానికి ట్రోల్ మెటీరియల్. ఇవన్నీ ట్రోల్ మెటీరియల్ కాదు కదా. చాలా మంది చాలా చేస్తూ ఉంటారు క్లోజ్ రూమ్స్ లో. నేను అది కొంచెం ఓపెన్ ఎయిర్ లో నాకు నేచర్ వర్కౌట్ అవుతుంది. ఇట్లాంటి ప్రాసెస్లు చేయడానికి నేచర్ బాగుంటుంది. నేను జనాలకి యాక్సెసిబుల్గా ఉండాలి. హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి జనాలకి ఏమన్నా ఈజీగా రీచబుల్గా ఉంటుంది. అంటే జనాలు అందరికి కాదు, నాకు కావాల్సిన వాళ్ళది దగ్గరగా ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి ఒక మెథడ్ యాక్టింగ్ లో ఒక ఫామ్ తీసుకొని నేను ఎక్స్పెరిమెంట్ చేసి నేను రీసెర్చ్ చేస్తూ కొంచెం టైం గడిచింది. బట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఆ దారిలోనే కొన్ని గిఫ్ట్లు, కొన్ని రకరకాల ఎక్స్పీరియన్స్లు అన్ని జరుగుతూ ఉన్నాయి. బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఓకే. కొన్ని ప్రాక్టీస్. రీసెంట్ గా మీది ఒక వీడియో వైరల్ అయింది కదా, ఒక రిపోర్టర్ని తిడుతూ. ఏంటి ఆ వీడియో? రిపోర్టర్ని తిట్టలేదు, అసలు తిట్టలేదు నేను. బేసికలీ ఐఎమ్ నాట్ ఈవెన్ టేకింగ్ అ సింగిల్ వర్డ్ బ్యాక్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ స్పోక్. అది ఒక ఐ థింక్ 22-minute చేంజ్ వీడియో ఆన్లైన్లో ఇప్పటికీ ఉంది, పబ్లిక్ డొమైన్లో. నా ఎంట్రీ నుంచి నా ఎగ్జిట్ వరకు మొత్తం కవర్ అయ్యి ఉంది. అది మొత్తం చూసిన తర్వాత మీరు ఏం అడిగినా సరే దాని గురించి మాట్లాడతాను. మొత్తం చూడండి. 22 నిమిషాలు చూశారు. చూసి ఏం అడుగుతున్నారు? మీకు ఏం అర్థం కాలేదు? 22 నిమిషాల్లో వీడియోలో నేను అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్ మీరు చెప్పండి. మీరు చూసింది మీరు చెప్పండి, ఏం జరిగింది? అక్కడ ట్రాఫిక్ ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అయింది. నెంబర్ 1. నెంబర్ 2 ట్రాఫిక్ జామ్ అయింది. ఓకే, అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఆ రోజు అయిందా, రెగ్యులర్గా అవుతుందా? ఇప్పుడు ఆ రోజు గురించి, ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. రెగ్యులర్ గా అవుతుందా? ఆ రోజు మీరు ఆ రోజు రెగ్యులర్ గా అదే స్పాట్ లో ఇప్పుడు వెళ్ళి చూడండి, అట్లాగా బయటకు వెళ్ళి కెమెరా అటు ప్యాన్ చేయండి. 5-liner రోడ్ లో అక్కడే ఎందుకు జామ్ అవుతుంది? అక్కడే ఇప్పుడు కెమెరాలు ఉన్నాయా? ఎవరో ఉండే ఉంటారు. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. అయినా జామ్ అయింది. ఎందుకు? ఆ రోజు కెమెరాలు రావడం వల్ల ఇంకొంచెం ఎక్కువ జామ్ అయింది. ఇది ఫ్యాక్టా కదా? కెమెరాలు ఉన్నా లేకపోయినా ఆ జనం అక్కడ అలాగే, కెమెరాల వల్ల ఇంకొంచెం ఎక్కువ జామ్ అయింది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? కెమెరాలో కనపడటానికి, కెమెరాలు ఇప్పుడు రిపోర్టర్స్ ని చూడటానికి. వాట్ ఎవర్ నేను చెప్పే, మీరు క్వశ్చన్ అడిగారు, నా ఆన్సర్ వినండి. మీకు కావాల్సిన ఆన్సర్ కావాలా, నాకు నా ఆన్సర్ మీకు కావాలా? నా ఆన్సర్ వినండి. అక్కడ జామ్ అయిందని చెప్పి మీరే చెప్తున్నారు. అక్కడికి వచ్చి రిపోర్టింగ్ చేయటానికి నెంబర్ 1 మేకప్ అవసరం లేదు. మేకప్ పైన నాకేమీ దురభిప్రాయం లేదు. ఒకళ్ళ పర్సనల్ చాయిస్. అమ్మాయిలంటే అది బేసిక్, అది మేకప్ అక్కడికే వస్తుంది. అదే చెప్తున్నా. ఒక పర్సనల్ రైట్, పర్సనల్ చాయిసెస్ పైన కమెంట్ చేయడానికి నాకు రైట్ లేదు. ఆవిడ పేరు ఎవరో తెలియదు. ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎంత ఎక్కువ తక్కువ నాకు తెలియదు. నాకు తెలిసిన నా జ్ఞానానికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తా, ఎంత అవసరమో అంత, ఎంత జరగాలో అంత జరుగుతుంది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ దాని రీజన్స్, దాని వెనకాల ఏం జరిగింది అవన్నీ పక్కన పెట్టేసి ఒక డైలాగ్ని, అది ట్రోలింగ్ మెటీరియల్ బేసికలీ. మాబ్ మైండ్ సెట్ అని ఒకటి ఉంటుంది. మాబ్ మైండ్ సెట్ అని. ఒక మాబ్ ఎదురుగా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి బతికినాడి, మీ వల్ల ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగా అవుతుంది, కొంచెం పక్కకి జరగండి అని నేను కొన్ని రోజులుగా చెప్తున్నా. ఈ 5 నెలల ప్రాసెస్లో పబ్లిక్కి కొంచెం పక్కకి జరుపుకోండి, కొంచెం అన్ని రకాలుగా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికంటే ఇంకొంచెం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అన్ని రకాలుగా సో కాల్డ్
రిక్వెస్ట్ చేయటము, సో కాల్డ్ సర్కాస్టిక్గా బిహేవ్ చేయటము, సో కాల్డ్ ఇరిటేటింగ్గా బిహేవ్ చేయడం, వాట్ ఎవర్ వాళ్ళకి రీచ్ అయితే చాలు, కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయితే చాలు నా మోటోతోటి నేను రకరకాల ప్రయత్నాలు చేసి ఆ రోజు నేను ఇరిటేట్ అయ్యానా, హీట్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చిందా, ఏదో అలా జరిగింది. ఆ వీడియోని మీరు మళ్ళీ చూస్తే నా ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం ఉంది. పావు గంట నుంచి అబ్జర్వ్ చూస్తున్నా. ఆవిడెవరో మేకప్ వేసుకున్న పేరు కూడా వద్దు, నాకు తెలియదు, మీరు చెప్పినా కూడా నాకు అనవసరం. మేకప్ వేసుకొని అదే ప్లాస్టిక్ స్మైల్ తోటి అదే క్వశ్చన్ వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని, కూరలు ఎలా ఉన్నాయండి, ఇదే క్వశ్చన్ అడగటానికి రిపోర్టింగ్గా దానికి మేకప్ వేసుకొని రావాల్సిన అవసరం ఉందా? ఇంకొంచెం ఆ కెమెరాలో కనపడటానికి వెనకాల చాలా మంది, ఒక 20 మంది 30 మంది వెయిటింగ్. అరే నేను కూడా కుమారి అంటే దగ్గరికి వచ్చాను, చూడు నా వీడియో కూడా తీశారు, ఆ ఛానల్ యూట్యూబ్లో చూడు అని చెప్పుకోవటానికి ఆ యూఫోరియాలో 20-30 మంది వెయిటింగ్. దాని వెనకాల ట్రాఫిక్ జామ్. సో వీళ్ళందరూ బ్లాక్ చేసిన వెనకాల ఏమవుతుంది అన్నది మీకు అనవసరం. ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ అయిపోయిన కారణానికి వెనకాల కేబుల్ బ్రిడ్జ్ చూస్తే బంపర్ టు బంపర్ ఫుల్లీ లోడెడ్. ఇవన్నీ కనీసం జనాలకు పట్టదు. నా ఇంటెన్షనో, నా మోటోనో, నా పర్పసో ఎందుకు ఇలా అవుతుంది, స్మూత్గా వెళ్ళిపోతే ట్రాఫిక్ సరిపోద్ది కదా, ఆ ఇంటెన్షన్ని క్లియర్ చేయడానికి ఎన్ని రకాలుగా ట్రై చేసినా అవ్వట్లా. కొన్ని విషయాలు కొన్ని లాగా చెప్తేనే రీచ్ అవుతుంది. మాబ్ సైకాలజీ, మాబ్ మైండ్ సెట్కి రిక్వెస్ట్ వర్కౌట్ అవ్వదు. మీరు ఆ రోజు అలా చెప్పడం కరెక్టేనా? పని జరిగిందిగా, ట్రాఫిక్ క్లియర్ అయిందిగా. కరెక్టేనా అలా చెప్పడం? వెరీ కరెక్ట్. ఓకే, ఎదవలకి అలాగే చెప్పాలి. కొన్ని ఇప్పుడు ఆపరేషన్ అమ్మాయికి చెప్పింది లేదు, ఆ అమ్మాయి ఎవరు నాకు అసలు అమ్మాయి కేసు కూడా అమ్మాయికి చెప్పింది కరెక్టేనా? అసలు ఏం చెప్పాను నేను? మీరు మొత్తం చూసాను వీడియో అన్నారు గురించి, నా నోట్లో నుంచి వచ్చిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటి చెప్పండి? 10 రూపాయలు మేకప్ అన్నారు. అన్నాను కాంటెక్స్ట్ ఏంటి? నీ ముఖానికి 10 రూపాయలు మేకప్ వేసుకుని నీ ముఖం రాలా, నాకు గుర్తుంది నేను ఏమన్నా నాకు తెలుసు, మీరు కావాలంటే మళ్ళీ చూడొచ్చు. నేను అన్న డైలాగ్ ఏంటి అంటే, 10 రూపాయలు మేకప్ వేసుకొని వచ్చి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి, ఇది నా ఎగ్జాక్ట్ లైన్స్. 10 రూపాయల మేకప్ అనేది, ఆ మేకప్ 10 రూపాయల అన్నది కాదు కాంటెక్స్ట్, అది ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఎమోషన్ రీచ్ అవడానికి. ఇంకా నయం మీలాగా చెప్పొచ్చు కదా, అక్కడ అయిపోయింది. ఆ స్టేజెస్ దాటిపోయి పబ్లిక్ ఒక్కొక్కరిని ఎర్రి గొర్రెలను కూడా అన్న పబ్లిక్ కెమెరా రికార్డ్ అవ్వకముందు ఇంకా రకరకాల మంచి మీకు బాగా ట్రోలింగ్ మెటీరియల్ కావాల్సిన మాటలు కూడా మాట్లాడాను. పని జరగల. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ వెనకాల కెమెరాలో కనిపించాలనుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ట్రాఫిక్ చాలా క్లియర్ అయింది కదా, పని జరిగింది కదా. నా ఇంటెన్షన్, నా మోటో అంతవరకే. ఆవిడని ఏదో కమెంట్ చేయాలను, ఆ మేకప్ గురించి ఏదో కమెంట్ చేయాలను, నా ఇంట్రెస్ట్ అది కాదు, నా పర్పస్ కూడా అది కాదు, నాకు రైట్ కూడా లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.